నీ గతంలో నేను ఆస్తిని స్వాధీనపరిచా, మీ తాతల తాలూకు ఆస్తి అంతా నీదే అని పనివారిని కూడా సెట్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే నువ్వను ఇంకొకడు ఉన్నాడు ఏమండి, వాళ్ళిద్దరు షేర్ సగం పంచుకోండి అన్నాడు. అప్పుడు ఏమన్నాడు తెలుసా మెఫీబోషెత్, ఈ ఆస్తులు ఇవన్నీ నాకు ఎందుకయ్యా, రాజువైన నీవు క్షేమంగా యెరూషలేమునకు తిరిగి వచ్చావు, నిన్ను చూసుకుంటే చాలు, నువ్వు నీ దగ్గర నేను ఉంటే చాలు, ఏమండి నువ్వు చాలు అంటున్నాడు. కింగ్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ, ఏమండి రాజు నాకు చాలు, పొలాలు నాకు అవసరం లేదు, స్థలాలు నాకు అవసరం లేదు, మంది మార్ఫలాలు నాకు అవసరం లేదు, నాకు కావాల్సింది ఎవరు, నువ్వు క్షేమంగా తిరిగి వచ్చావు, నీ ముఖ దర్శనం చేసుకుంటా నీ దగ్గర ఉండి ఒక ముద్ద తింటే చాలు. మనం కూడా ఆ మెఫీబోషెతు యొక్క మెచ్యూరిటీలోకి, ఆ లెవెల్లోకి మనం కూడా వెళ్ళాలి. యేసుక్రీస్తు నన్ను స్వస్థత ఇచ్చినా ఇవ్వకపోయినా నాకు బాధ లేదు, యేసుక్రీస్తు ఆస్తినిచ్చినా ఇవ్వకపోయినా నాకు బాధ లేదు, యేసుక్రీస్తు ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ లేదు, యేసుక్రీస్తు నాకు భౌతికమైన బహుమానాలు ఇచ్చినా ఇవ్వకపోయినా బాధ లేదు, నాకు ఆ రాజు ఆ ప్రభువు ఉంటే చాలు. ఇదే మాట ఎవరన్నారో తెలుసండి, ఆసాపు కూడా అన్నాడు, లోకములో నీవు నాకుండగా ఇకేది, లోకమా దేవుడా, దేవుడుంటే చాలు, నాకు లోకంలో ఏది అక్కరలేదు అన్నాడు. కాబట్టి అన్ని బహుమానాల కన్నా, మనం పొందిన అన్నిటికన్నా, మన జీవితంలో కలిగి ఉన్న అన్నిటికన్నా మిన్నైనది, అతి శ్రేష్టమైనది, అతి ఘనమైనది ఏంటి అంటే యేసుక్రీస్తే. ఆయన్నే మనకిచ్చేసాడు, ఆయన్ని మనం కలిగి ఉన్నాం. తండ్రి ఆ కుమారుణ్ణి ఒక బహుమానముగా, చెప్పసఖ్యముగా అని వరముగా నీకు ఇచ్చాడు. ఆయన తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ఇచ్చేసి, ఇక దానికి మించింది ఏది లేదు. కాబట్టి దేవునికి స్తోత్రము గానము చేయుట మంచిది. మొదటి వచనం నుంచి అట్లా వెళ్ళొచ్చు. దేనికి స్తోత్రం? రక్షణకై స్తోత్రం. రెండవది విమోచనకై స్తోత్రం. మూడవది ఆసక్తికై స్తోత్రం. నాలుగవది వరం, ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టే మనం తండ్రికి స్తోత్రాలు చెప్పాలి. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. దయచేసి దేవుని యొక్క వాక్యం బాగా అర్థమయ్యేటట్టుగా విన్నాం. ఇప్పుడు మనం ఆరాధించాలి. విమోచించావు ప్రభువా నీకు స్తోత్రాలు, నాకు రక్షణ ఇచ్చావు ప్రభు నీ స్తోత్రాలు. ఇన్ని మాటలు మనం చెప్పలేము, కానీ కొద్ది మాటలు 2-3 తలంపులతోటి ప్రభు ఇచ్చిన రక్షణ బట్టి ప్రభుని స్తుతిస్తూ 3 సంవత్సరాలు వెళ్ళిపోయి 4వ సంవత్సరంలో ప్రవేశించాం. ఈ నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం మన నూతన సంవత్సరాల సంఘాన్ని ప్రవేశపెట్టాడు ఒక దయా కిరీటంగా. కాబట్టి అట్లా స్థానిక సంఘస్థులు 4 ఆరాధించండి, 3 రూపాయలు. బయట నుంచి సేవకులు 2 ఆరాధించండి. ఆ తర్వాత మరి పోలేసన్న ఆరాధన చేస్తాడు. తర్వాత ఒక పాట పాడి ఫైనల్ వర్తమానం వింటాం. ఇప్పుడు 11:50గా వస్తుంది కాబట్టి భోజనం టయానికి ముగించుకోవాలి కదా, అందుకని 1 నిమిషంలో ఆరాధించాలి. ఒక్కొక్కటి ఏదేదో గంటలు నిమిషాలు ఆరాధి మన సమయం ఎక్కువ పోద్ది, మనకు వాక్యానికి ఎక్కువ చోటు ఇవ్వాలి. కాబట్టి దయచేసి క్లుప్తంగా 2-3 మాటలతోటి ప్రభుని ఆరాధించండి. ప్రభా యొక్క శ్రేష్టమైన ఈ దినమునైనా ప్రభా దేవా, మీ యొక్క పరిశుద్ధమైన మందిరంలో మీ పరిశుద్ధమైన ప్రజలతో కలిసినైనా నేను కూడా నా ప్రభా నాకు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఓ దేవా, నేను స్తుతిస్తూ ఘనపరుచున్న తండ్రి, మీ దాసుల ద్వారాగా ఏదైనా మీరు మాట్లాడదొచ్చిన ప్రతి భాగాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నా తండ్రి నాయన, నేను ఒకప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడిగా ఉన్న నన్ను బ్రతికించడానికి ప్రభా ఓ దేవా అనేక సార్లు నైనా ప్రవక్తలను పంపుతూ వచ్చారు, కానీ నేను ప్రభా మీరే ఈ లోకానికి వచ్చారు, నా కొరకై ప్రాణం పెట్టారు, రక్తము కార్చారు. దేవాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి నైనా, మీరు ఇచ్చిన గొప్ప ఇమోషన్ బట్టి నైనా, మీరు గొప్ప సంతోషాన్ని ఇచ్చిన సంతోషాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ
ప్రభా నా పక్షములో, నా కుటుంబ పక్షములో, నా సంఘ పక్షములో, ప్రభా సంఘ బిడ్డల పక్షంలో మీరు చేసిన మేలు ఉపకారాలను బట్టి నేను నీకేమి ఇవ్వగలను తండ్రి. నా రక్షణ పాత్ర శాపని త్వరగా రాబోతున్న ప్రభా యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. జ్ఞాపకం చేసుకొని సజీవుల లెక్కలో ఉంచి అయా ఇంత గొప్ప ప్రభా దేవ మీ సన్నిధిలో సహవాసాన్ని బట్టి అయా వేలాది వదనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నా గొప్ప దేవ, నా రక్షకుడా, అయా ఏసే ప్రభా పాపంలో శాపంలో ఉన్నప్పుడు అయా ఏసే ప్రభా మీరే చెప్పనాశక్యమైన ప్రభా గొప్ప వరముగా నా కొరకై ఈ లోకానికి వచ్చి నా పాపముల నుంచి నన్ను విమోచించినారు. అటు ప్రేమకై వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు నాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి వందనాలు. అండ్ ప్రభా దేవా అయా మీరు ఇచ్చిన పరిచర్యను బట్టి, ఈ సంఘాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా సే ప్రభా గత 3 yearsగా ప్రభా మీరు ఈ పరిచర్యలో, ఈ సంఘంలో మీరు నాకు ఇచ్చిన ఆసక్తిని బట్టి అయా ఈ పరిచర్యను బట్టి మీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు ప్రభా ఈ సంఘం పట్ల అయా ఈ సంఘంలో మా ప్రార్థనలు ఆలకిస్తూ అయా అనేకమైన గొప్ప కార్యాలు చేస్తూ వచ్చిన దేవా మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయా అన్ని విషయముల బట్టి ప్రభా అయా ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని మీ వాక్యం చెప్తున్న రీతిగా అయా నా కుటుంబం పట్ల, నా పట్ల ప్రత్యేకంగా ఈ సంఘ పరిచర్యను బట్టి నూతన యెరూషలేమును ప్రేమించి మమ్మల్ని ప్రేమించి ప్రభా మీరు మా పట్ల చేసిన ప్రతి ఒక్క మేలులకై ప్రభా ఏమిచ్చినా రుణస్త్రాలను ఒప్పుకొనుచు ఈ మధ్యకాల సమయంలో మీ సన్నిధిలో చేరి ఈ కొద్ది నా స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆరాధించండి. సమయం ఫోన్. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ దేవా, నన్ను ఇంతవరకు కాచి కాపాడి అయితని దేవ నీ సజీవు లెక్కల్లో ఉంచి అయితని దేవ నిన్ను ఆరాధించట్టు గొప్ప భాగ్యాన్ని, ధన్యతను నా జీవితంలో నాకు మీరే దయచేస్తూ వచ్చిన రీతిగా నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నేను తన్ని దేవ నా జీవితంలో తన్ని దేవా మీరు ఇచ్చిన ఈ గొప్ప రక్షణకై తన్ని దేవా నేను ఏమి ఇచ్చినప్పటికీ మీరు రుణస్త్రాలను ఒప్పుకుంటున్నాను తన్ని దేవా. అయితే తన్ని దేవా ప్రత్యేకంగా తన్ని దేవా ఈ దినం తన్ని దేవా నీ సజీవులతో కలిసి అయితని దేవా నిన్ను ఆరాధించే అటు గొప్ప ధన్యతను నాకు నా జీవితంలో దయచేస్తూ వచ్చారు తన్ని దేవా. అందును బట్టి నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి యేసే ప్రభువా గడిచిన 3 సంవత్సరాలు తన్ని దేవా ఈ సంఘాన్ని తన్ని దేవా నీ రెక్కల కింద భద్రపరుస్తూ వచ్చిన రీతికే నీకే వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన తండ్రి దేవా మా జీవితంలో మేము చేసిన పాపాల నిమిత్తమై తన్ని దేవా మేము నీకేమి ఇచ్చినప్పటికీ రుణస్త్రాలు ఒప్పుకుంటూ ఈ కొద్ది నా స్తుతి ఆరాధన త్వరలో నా ప్రియ ప్రభుకే సమర్పించుకుంటున్నాను నా గొప్ప పరమ తండ్రి. ఆమేన్. యెరూషలేముగా మాకు ఇచ్చారు నా ప్రభువా నీకు వందనాలు చెల్లించుకుంటున్నావు నాయన. పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణమైన నాయన ఇది ప్రత్యేకమైన దినముగా మాకు ఇచ్చారు తండ్రి. ఇది 4వ సంవత్సరంలో ప్రవేశపెట్టుతుండగా నీ బిడ్డలందరూ సమకూర్చుకొని మీరు తీసుకొచ్చినందుకై నీకు వందనాలు చెల్లించుకున్నాం ప్రభువా. తండ్రి మా సంఘములో ఉండ ప్రత్యేకంగా మా సంఘమాస్తులందరినీ మీరు కనుకరించి ఈ స్థలం వరకు మీరు తీసుకొచ్చి మేము బహుగా ప్రేమిస్తూ నాయన ఈ సంఘములో మేము నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నీకు వందనాలయ్యా. వచ్చిన వారిని బట్టి నీకు వందనాలు. ఇంకా రావాల్సిన బిడ్డలందరూ మీ సకాలంలో తీసుకుని రండి ప్రభువా. మీకు వందనాలు తెలుసుకుంటున్నాం నాయన. ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి నాయన ఈ సంఘము ఈ మందిరం అన్ని కట్టుకుంటూ ఎంతో భారం కలిగి బాధ్యత కలిగి మేము ఉంచుండగా మా భారాన్ని బాధ్యతని కనికరించి నాయన తృప్తిపరిచి నువ్వు మాకు ఈ సహవాసాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభా. ఈ సహవాసాన్ని ఎల్లప్పుడు ఇడిపోక తండ్రి ఈ యొక్క సంఘముల సహవాసం మేము చందరంగా చేరి తండ్రి నీ సన్నిధిలో చేరి నేను స్తుతించి ఆరాధించడానికి మాకు సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా మా కొరకు ప్రాణం పెట్టి ఏసైకి మేము ఇచ్చి ఏమి ఇవ్వాలి తండ్రి, ఏమి ఇచ్చినా నీకు నడుస్తున్నాను తండ్రి. కానీ తండ్రి నా ఎరిగిన హృదయంతో నా స్తుతి ఆరాధన తిరిగి రానయ్యన్న యేసయ్య పరిశుద్ధమైన నామములో నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి సేవకులు ఇద్దరు చేయండి. అతి శ్రేష్టమైన నామను బట్టి తండ్రి మీకు వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం.
పాపిని దౌర్భాగ్యుడైన నన్ను కూడా ప్రేమించి రక్షించి నా పాపమునకు రావాల్సిన శిక్ష మీరు శిలువలో భరించి మీ రక్తధారల ద్వారా నా ప్రతి పాపమును కడిగి నన్ను పవిత్రపరిచి నన్ను ఉచితముగా నీతిమంతుని చేసి మిమ్మల్ని ఆరాధించి స్తుతించే ధన్యతా భాగ్యమును మాకు ఇచ్చిన దాని కొరకే స్తోత్రములు. మీ దాసుని మరుగుపరిచి నా గమనంలో తీసుకొచ్చిన పరిశుద్ధ లేఖనాలన్నింటిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. 10 తంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారుతోనూ ప్రచురించుట మంచిదని ప్రభా మిమ్మల్ని స్తుతించి ఆరాధించటం ఎంత మంచిదో మీరు మాకు బయలుపరుస్తూ వచ్చిన దాని కొరకే స్తోత్రములు. ఎందుకనగా స్తుతి యాగములు అర్పించువాడు నన్ను మహింపరచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనబరుచున్నట్లు వాడు మార్గమును సిద్ధపరచుకున్నానని మీ లేఖన భాగంలో రాయబడి ఉంటుండగానైనా ప్రభా, మరి ఇక్కడ స్థానిక సంఘంలో మీ దాసుడు మా ప్రియుడు యాకోబును బట్టి స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రియులను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఇక్కడ సంఘము ఏర్పడి ఇప్పటికి 3 సంవత్సరాలు మీరు మీ ప్రియుల పక్షాన, సంఘము పక్షాన, వ్యక్తిగతంగా వారి కుటుంబ పక్షాన, స్థానిక సంఘంలో మీరు చేస్తొచ్చిన మేళ్ళు ఉపకారమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ విధంగానైనా మీ బిడ్డలతో కూడా కలిసి పరిశుద్ధులతో కలిసి నేను కూడా ఆరాధించడానికి స్తుతించడానికి నాకు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ నా స్తుతి ఆరాధన త్వరలో రానైన యేసుక్రీస్తు నామమున మీకే అర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమగల నాయన, దయగల దేవా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఆశ్చర్యకరుడా, అద్భుతమైన దేవా, గొప్ప దేవా, నీకు వందనములు ప్రభువా. నీవు నన్ను అనాది సంకల్పం ఏర్పాటు చేసుకున్నావు, నాకు గొప్ప రక్షణ ఇచ్చావు, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అందుకని నీ స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. కనుక నా ప్రభువా మీ పాదాలకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నాకు ఇచ్చిన ప్రభువా, మరి నాయన ఈ లోకంలోనూ పాపంలోనూ దుర్నీతుల నుంచి నన్ను విడుదల చేసి విమోచన కలుగజేసిన తండ్రి, నిన్నే స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను తండ్రి. నీ పాదాలకు వందనాలు. అంతేకాదు నాయన, మీరు నాకు ఇచ్చిన ప్రభువా మా తండ్రి, నాయన మా తండ్రి, వరముకై నీకు వందనాలు. యేసు క్రీస్తునే మాకు వరముగా ఇచ్చిన ఆయన మీరు అద్భుతంగా నాకు ఇచ్చిన వరానికై నీకు వందనాలు తెలుసుకున్నాం, స్తోత్రం తెలుసుకున్నాం ప్రభువా. ఎందుకంటే నాకు చాలిన దేవుడిగా, సహాయం చేసే దేవుడిగా నీవు ఉంటున్నందుకు నీకు స్తోత్రములు తెలుసుకుంటున్నాను నాయన. ఈ యొక్క నూతన యెరూషలేము ప్రార్థనా మందిరాన్ని మీరు ప్రేమించి నాయన 3 సంవత్సరములు ఎంతో అద్భుతం ఆశ్చర్యకార్యములు జరిగించి 4వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. సంఘాన్ని బట్టి, సంఘ సహోదరులు, సంఘ నాయకులను బట్టి ప్రభువా, సేవకులను బట్టి నీ సందులో నేను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాను. కనికరించి కాపాడి ఆదరించి ఆదుకున్న తండ్రి గనుక నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము, స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. ఇంత గొప్ప దేవుడివి నాకు కూడా దొరికినందుకు, ఈ యొక్క సంఘానికి దొరికినందుకు నీకే వందనాలు చెల్లించుకుంటూ స్తోత్రం చెల్లించుకుంటూ, ఇంత గొప్ప మరి నాయన ఆధిక్యత నాకు ఇచ్చినందుకు నేను నీకేం చెల్లించగలను, ఏమి ఇచ్చి రుణదించుకోగలను ప్రభువా. ఈ యొక్క సమయంలో నా కొద్ది స్తుతి ఆరాధన నా ప్రభువును నా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఆరాధించి స్తుతించి గణపరుస్తున్నాను ప్రభువా. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా తండ్రి, గత కాలమంతా మీరు కాసి కాపాడి మమ్మల్ని అందరినీ కూడా సజీవులుగా చేసి మా తండ్రి నాయన ఈ 3వ సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకై వందనములు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. ఈ రీతిగా దేవ సేవకులముగా, విశ్వాసులముగా, ప్రభువులంగా చేరి నాయన నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి, మహింపరచడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. మీరు ఇచ్చిన రక్షణాన్ని బట్టి వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ నా యొక్క స్తుతి ఆరాధన యేసునామమున నీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. మనందరం లేచి ఒక పాట పాడుకుందాము. దయచేసి రండి. 235వ పాట, స్తోత్రించి కీర్తించి ఘన పరిశుద్ధమనే పాట పాడదాము. మొదటి చరణము, లాస్ట్ చరణము, 2 చరణాలు పాడుకుందాం. నిలబడి అందరూ ఈ పాటను పాడుకుందాం. 2 చరణాలు. పాట సంఖ్య 235, పాత పాటల పుస్తకంలో 201.
మొదటి చరణము చివరి చరణం పాడుకుంటాం. కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము ఇంతవరకు సహాయపడే తానప్పగించునే మనకై. ఇంతవరకు సహాయపడే తానప్పగించునే మనకై. మనలను నడిపెను సుఖముగను. మనలా నడిపెను సుఖముగను. తనదు సాధ్యము నేర్పించి తను కాపగజాచే. తనదు సాధ్యము నేర్పించి తను కాపగజాచే. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడు. ఏడు కన్నులు గలవాడు నాడు నేడు కాపాడు. ఎడతెగని గిడుగుల బాబు. ఎడతెగని చెడుగుల బాబు. ఏడులనే మనచువాడు. పాడుడి హల్లెలూయా. ఏడులనే మనచువాడు. పాడుడి హల్లెలూయా. స్తోత్రించి కీర్తింతుము ఘనపరచెదము కొనియాడెదము. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. ఆదరించి కాపాడువాడు ఈడేచువాడు. స్తోత్రించి కీర్తింతుము. చూడండి, మళ్ళీ ప్రార్థన చేసుకుని రెండో వర్తమానం విందాం. జాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. జాన్ పాల్ గారు. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ స్థలంలో నీ మందిరం ఉండాలని ఉద్దేశించి నీ సేవకుడైన యాకోబు గారిని ప్రేమించి నిర్మించి అనేకులను రక్షించుటకు ఈ స్థలాన్ని ఎన్నుకున్నందుకు నీ కృతజ్ఞతలు నాయన. ప్రభువానికి స్తోత్రం. మీ దాసులు మీ పక్షముగా నిలవబడి మాట్లాడుతుండగా మీరే సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవా, ఆనాడు అపోస్తలుల మీదికి వచ్చిన తండ్రి, నేడు మీ దాసుల మీదికి వచ్చి చేరి వచ్చిన మా అందరితో మీరు మాట్లాడమని
వినగలిగే చెవిని, గ్రహించే మనస్సును మాకు దయచేయమని స్తుతి ఆరాధన స్తోత్రములు నీకే చెల్లిస్తూ మా రక్షకుడు మహోన్నతుడు యేసయ్య నామములో ఈ ప్రార్థన పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని అందిస్తారు దైవజనులు. కింద దయచేసి మరి ఈ సంవత్సరంలో ఒక చిన్న పుస్తకం రాయటానికి దేవుడు కృప చూపాడు. దాని టైటిల్ నేను చెప్పక మానను అనే ఈ చిన్న పుస్తకం సువార్థికులకు, సేవకులకు, విశ్వాసులకు అందరికి ఉపయోగపడుతుంది. కొన్ని పుస్తకాలు నాతో కలిసి తీసుకుని వచ్చాను. పౌలు సువార్తలో ఉపయోగించిన పద్ధతులు మరి దాదాపు ఒక 20 దానిలో పొందుపరచడం జరిగింది. నా వ్యక్తిగత సువార్త సేవల అనుభవాలు కూడా కొన్ని రాయటం జరిగింది. సువార్త కొరకు ప్రయాసపడిన కొంతమంది భక్తుల యొక్క పేర్లు కూడా దీనిలో మెన్షన్ చేయటం జరిగింది. దీని వేల 20 రూపాయలు. మరి దయచేసి మీరు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఒక హ్యాండ్ బుక్ లాగా ఇది మీరు తీసుకుంటే మంచిది. ఏమండి, వెనక ఉదయాన్ని నాతో కలిసి వచ్చిన బ్రదర్ ఉన్నారు, వారిని సంప్రదిస్తే మీటింగ్ అనంతరం మీరు తీసుకోవచ్చు. దేవుని వాక్యాన్ని మరి విందా. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక. చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక అంటే ఏంటి పురుషోత్తం గారు? ఉందా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం మొదటి 7 వచనాలు చదువుదాం. నేను ఒక వచనం, మీరు ఒక వచనం చదువుదాం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుని వాక్యాన్ని మరి జాగ్రత్తగా మనం విందాం. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక నేను ఎందుకు పెట్టానంటే, ఇది 2వ పత్రిక. ఆల్రెడీ అపోస్తులైన పౌలు ఒక పత్రిక రాశాడు, దానిలో 6 అధ్యాయాలు. ఇది చాలా చిన్న లెటర్. ఇది యోహాను, ఏమండి, అపోస్తులుడైన క్రొత్త నిబంధనలు 5 యోహానులు ఉన్నారు. ఇది అపోస్తులుడైన యోహాను ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన పత్రిక గనుక ఎఫెసీయులకు రాసిన 2వ పత్రికని అన్నామన్నమాట. ఎఫెసీయులకు రాసిన 2వ పత్రిక అంటే ఎవరు తీరని నాకు తెలుసు, అందువల్ల మళ్ళీ ప్రకటన గ్రంథం అని చెప్పటం జరిగింది. రైట్, మంచిది. సంఘానికి సందేశాన్ని మనం వినబోతూ ఉన్నాం. ప్రకటన గ్రంథం మరి 22 అధ్యాయాలు ఒక 3 భాగాలు చేయాలి అంటే, మొదటి అధ్యాయం కన్నవి అంటే చూచినవి. 2-3 అధ్యాయాల్లో ఉన్నవి సంఘాలు, ఆయన ఏ సంఘాలు అయితే ఆ దినాల్లో ఉన్నాయో అవి చూశారు. 4వ అధ్యాయం నుండి 22 అధ్యాయాల వరకు కలగబోవునవి. ఈ 3 సంగతులు గుర్తుపెట్టుకోండి. కన్నవి,
ఉన్నవి, కలగబోవునవి అంటే భవిష్యత్తును గురించి చెప్పే విషయం. ప్రకటన గ్రంథం ఎక్కువగా భవిష్యత్తును గురించి చెప్తా ఉండేది అన్నమాట. 2వ అధ్యాయంలో ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అని ప్రారంభించాడు. ఎఫెసు పట్టణంలో మనలాగే సంఘం ఉంది. సంఘము అంటే మందిరము కాదు. సంఘము వేరు, మందిరం వేరు. రెండింటికి చాలా మందికి తేడా తెలియదు. మందిరం సంఘము కూడుకోవటానికి కట్టుకునేది మందిరం. అది ఆకుల, రేకుల, స్లాబా, ఏసీయా, ఏమండి చాలా మోడర్న్ బిల్డింగా, అది సంఘము కూడుకోవటానికి కట్టుకునే బిల్డింగ్. ఈ బిల్డింగ్ పెద్దది ఘనమైందిగా కడితే దాని వెనక గొడవలు కూడా రావచ్చు. అయ్యా ఆకుల మందిరం అప్పుడు, రేకుల మందిరం అప్పుడు, చిన్న మందిరం అప్పుడు బాగానే ఉంది, పెద్దది కట్టుకున్నాం, అక్కడ నుండి కొంచెం సమస్యలు వచ్చినాయి అయ్యా అని వింటూ ఉంటాం. నేను ఆయా సంఘాలకు వెళ్తూ ఉంటాం కాబట్టి చెప్తూ ఉంటాను. సంఘము అంటే ఏమండి, దే ఆర్ కాల్డ్ అవుట్ పీపుల్, బయటికి పిలవబడిన వారు. సంఘము అంటే యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా, ప్రభువునిగా అంగీకరించి బాప్తిస్మము పొంది చీకటిలో నుండి వెలుగులోనికి పిలవబడిన వారు. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9-10 వచనాల్లో ఆ డెఫినేషన్ మనం చూస్తాం. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచు నిమిత్తం అన్నాడు. ఒకప్పుడు మనం చీకటిలో ఉన్నాం, ఇప్పుడు యేసుక్రీస్తులోకి, వెలుగులోనికి మనం పిలువబడ్డాం. ఎఫెసీయులకు రాస్తూ పౌలు ఏమన్నాడంటే 5వ అధ్యాయం 8వ వచనంలో, పూర్వము మీరు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. అది సంఘం. వెలిగించబడకుండా, రక్షించబడకుండా సంఘానికి నీకు సంబంధం లేదు. మందిరానికి రావచ్చు, పోవచ్చు, ఎవరైనా రావచ్చు. ఒక తాగే వ్యక్తి కూడా రావచ్చు, ఒక తిరిగే వ్యక్తి రావచ్చు. మందిరానికి రావటానికి వీల్లేదనే అధికారం ఎవరికి లేదు, అందరు రావచ్చు. కానీ వారు వాక్యము ద్వారా వెలిగించబడి పాపక్షమాపణ పొంది ఎవరైతే రక్షించబడతారో ఆ రక్షించబడిన ఆ సమూహమే, రక్షితుల సమూహమే సంఘము అనేది మీరు మనసులో పెట్టుకోండి. ఇప్పుడు సంఘపు దూతకు ఇలాగు వ్రాయము అంటే ఎవరి దూత? ఆల్రెడీ పరలోకములో దూతలు ఉన్నారు, మనకు తెలుసు. దేవుడు తన కొరకు పరలోకాన్ని నిర్మించుకున్న తర్వాత, నివాస స్థలాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా సృష్టించింది ఎవరిని అంటే దేవదూతలను. దేవదూతల్లో రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. సంగీత దూతలు ఉన్నారు, సంహార దూతలు ఉన్నారు, సందేశ దూతలు ఉన్నారు, కెరూబులు అనే మహాదూతలు ఉన్నారు, కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు అని బైబిల్ చెప్తాం. ఆ దేవదూతల్లో ఒక దేవదూతని ఈ సంఘ కాపరిగా దేవుడు పెట్టాడా ఎఫెసు సంఘానికి? కాదు. మరి దూత అంటే ఎవరంటే ఇంగ్లీష్లో మెసెంజర్ అనే మాట వాడబడింది. మలాకి 2:7లో దూతలు అంటే యాజకులే దూతలు. అక్కడ ఏం రాయబడి ఉందంటే యాజకులు సైన్యములకు అధిపతి యెహోవాకు దూతలు అన్నారు. ఎవరైతే యాజకత్వం చేస్తున్నారో, ఎవరైతే సంఘాన్ని కాస్తూ ఉన్నారో, సంఘానికి బోధిస్తూ ఉన్నారో, ఒకవేళ చెప్పాలంటే సంఘ కాపరిగా ఉన్నాడో ఆ వ్యక్తిని మరి దూత అని బైబిల్ గ్రంథంలో పిలిచినట్లుగా మనకి లేఖనాలు ఆధారం కనబడతావు. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం 23వ వచనం, తీతు ఎవరైనను అడిగిన ఎడల అతడు నా పాలివాడును, మీ విషయంలో నా జత పనివాడునై ఉన్నాడని, మన సహోదరులు ఎవరని అడిగిన ఎడల వారు సంఘముల దూతలను క్రీస్తు మహిమనై ఉన్నారని నేను చెప్పుచున్నాను అన్నాడు. అంటే పరలోక దూతలు కాదు, భూమి మీదే వర్తమానం అందించే దూతలుగా ఉన్నవారిని ఏమండి సంఘములో
ఒక దూతగా, ఒక కాపరిగా, లేక ఒక పెద్దగా, ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ఆ దేవుడు ఉంచాడు. ఆ వ్యక్తి ద్వారా సంఘానికి సందేశం అందించటం అనేది దేవుని యొక్క పద్ధతిగా మనం చూస్తాం. 7 సంఘాలకి మనం చూస్తే ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు అంటాడు, స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు అంటాడు, పెర్గములో ఉన్న సంఘపు దూతకు అంటాడు, ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు అంటాడు. ఎవరి దూతలంటే బైబిల్ చాలా క్లియర్గా తెలియజేస్తుంది, పరలోకములో ఉండే దూతలు కాదు కానీ భూమి మీద ఉండే ఆయన సేవకుల్ని దూతలుగా దేవుడు నియమించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఆ దూతకు చెప్పు సంగతులు అంటున్నాడు. సంగతులు చెప్పేవాడు, సంగతులు చెప్పేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనకి సంఘము యొక్క సంగతి అంతా బాగా తెలుసు, సరిగ్గా సంగతి చెప్పగలిగిన వాడు ఆయన. ఒకసారి పేతురు యేసుక్రీస్తు భోజనం కార్యక్రమం అయిపోయిన తర్వాత పేతురు అడుగుతున్నాడు యేసుక్రీస్తుని, అయ్యా అతని సంగతి ఏంటి అని అడిగాడు. ఎవరిని చూపించి? యోహాను చూపించి అడిగాడు, అతని సంగతి ఏంటి అంటే యేసు ప్రభువారు ఏమన్నాడు? అతడు నేనొచ్చు వరకు ఉండుట నాకిష్టమైతే నీకేమి, యు జస్ట్ ఫాలో మీ, నీవు నన్ను వెంబడించు చాలు, ఆయన సంగతి నీకొద్దు, నీ సంగతి నువ్వు చూసుకో అంటున్నాడండి మన భాషలో చెప్పాలండి. యోహాను సంగతి ఏంటి? మనకి వేరే వాళ్ళ సంగతి తెలుసుకోవటం భలే ఇష్టం. కలిసి ఉన్నాం అనుకోండి, ఆయన సంగతి ఏంటి, ఈయన సంగతి ఏంటి, ఈయన సంగతి ఏంటి, ఆయన సంగతి ఏంటి. కానీ యేసు ప్రభువారు అన్నాడు, పేతురు వద్దొద్దు, యోహాను అట్లా ఉండ, నువ్వు నన్ను వెంబడించు, నీ సంగతి నువ్వు చూసుకో అని తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు మరి సంగతులు చెప్తున్నవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వాడే. ఇక్కడ చూడండి, ఎఫెసీ 2:1 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా అని ప్రారంభించు. ఇక్కడ 7 నక్షత్రములు అంటే అర్థం ఏంటి, 7 దీపస్తంభములు అంటే అర్థం ఏంటి, మనం ప్రత్యేక భాష్యం ఏం చెప్పనవసరం లేదు, ఆల్రెడీ చెప్పేశాడు. 1వ అధ్యాయం 19-20 వచనాల్లో మనం చూస్తే చూడండి, నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల గూర్చిన సంగతి వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అన్నాడు. ఇక భాష్యం ఏం అవసరం లేదు, ఆన్సర్ కూడా ఇచ్చేసి. నక్షత్రములు దూతలు సేవకులు, 7 దీపస్తంభములు 7 సంఘములు అన్నాడు. ఇది మైనర్ ఆసియాలో, చిన్న ఆసియాలో ఉన్న చిన్న చిన్న సంఘాలు. బైబిల్ పండితులు ఏమంటున్నారంటే ఈ 7 సంఘాలు సార్వత్రిక యొక్క సంఘ పటాన్ని చూపిస్తుంది అని చెప్తున్నాడు. ఇంకా కొంచెం వాటి వెళ్ళామంటే ఆ డీటెయిల్స్ చాలా ఇవ్వాల్సి వచ్చింది, అవి ప్రస్తుతం ఇవ్వటం లేదు. కానీ సార్వత్రిక సంఘము యొక్క నమూనాని ఈ 7 సంఘాల్లో నుంచి మనం చూడగలం అనే ఒక అభిప్రాయం. ఈ ఎఫెసు సంఘములో పౌలు గారు పరిచర్య చేశాడు, మనకు తెలుసు. ఈ ఎఫెసు సంఘములో యోహాను కూడా పరిచర్య చేశాడు. ఈ ఎఫెసు సంఘానికి పౌలు గారు వెళ్ళిపోతూ ఎవరిని పాస్టర్గా పెట్టి వెళ్ళాడు? తిమోతిని పాస్టర్గా నియమించాడు. అందుకే తిమోతి 1వ పత్రిక 6:20 ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దానిని కాపాడు అన్నాడు. నీవు ఎఫెసులో నిలిచి ఉండు అని నమ్మకమైన తిమోతిని ఆయన పరిచర్య ముగింపులో తిమోతిని అపాయింట్ చేశాడు ఈ ఎఫెసులో ఉన్న సంఘానికి. వాళ్ళు పౌలు గారు పరిచర్య పొందారు, అపోల్లో పరిచర్య పొందారు, అపోస్తులైన యోహాను పరిచర్యని వారు అనుభవించారు, తిమోతి యొక్క వర్తమానాలు వారు విన్నారు. ఇప్పుడు మరలా గమనించండి, ఈ ఎఫెసులో ఉన్న వారికి ఒక ప్రత్యేకమైన ఉత్తరం దేవుడు అందించడానికి ఇష్టపడ్డాడు. దీపస్తంభముల మధ్య సంచరించువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. 1వ అధ్యాయంలో ఆయన స్వరం విన్నాడు, 1వ అధ్యాయంలో ఆయన స్వరూపం చూశాడు, 1వ అధ్యాయంలో ఆయన స్పర్శ కూడా పొందాడు.
ఆయన తాకాడు, చేతులు ఉంచాడు కదండి. చేతులు ఉంచాడంటే స్పర్శ అన్న. ఇప్పుడు 2వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకొక పటాన్ని చూస్తున్నాడు. అదేంటంటే దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడు. ఇంగ్లీష్లో నడుస్తున్నాడు అని రాసి. సంచరించటం అంటే నడవటం. దీపస్తంభాలు సంఘాల మధ్యలో, సంగమ మధ్యలో ఆయన నడవాలి. ఆ నడవటానికి మనం అనుకూలత కల్పించాలి, అవకాశం ఇవ్వాలి. ఆయనకి పూర్తి స్వేచ్ఛ ఉంది నడవటానికి. ఎందుకంటే ఆ సంఘము ఆయనదే. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 28వ వచనం, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అన్నాడు. సంఘం ఎవరిది? దేవుడు. ఒక ఆయనకి 2 కూతుర్లు పెళ్ళిడికి వచ్చేసారు. ఆ సమయంలో ఆ పాస్టర్ గారు మాట్లాడుతున్నాడు, మా పెద్దమ్మాయిని చేసుకుంటే ఒక మందిరం రాసిస్తాను మా అల్లుడికి, 2వ అమ్మాయిని చేసుకుంటే 2వ అల్లుడికి ఇంకొక మందిరం రాసిస్తాను, పూర్తి అధికారం నాకు ఉంది కాబట్టి. ఏమిస్తాడంటే కట్నం తాలూకా మందిరం రాసిస్తాను అంటున్నాడు. ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా. ప్రియమైన సోదరి సోదరుడు గమనించండి, సంఘము దేవునిది. సంఘం మీద సర్వ హక్కులు దేవునికి ఉన్నాయి. సంఘములో ఆయన ఎటైనా సంచరించగలడు. అన్ని ఏరియాల్లో, అన్ని కార్నర్స్లో, అన్ని స్థలాలలో నువ్వు సంచరించయ్యా, నువ్వు నడువయ్యా అని ఆయనకి సంపూర్ణ స్వాతంత్ర్యం, సంపూర్ణ అధికారం మనం అప్పగించటమే యేసుక్రీస్తుని ప్రభువుగా అంగీకరించడం. యేసుక్రీస్తుని చాలా మంది రక్షకునిగా అంగీకరిస్తారు కానీ ప్రభువుగా అంగీకరించరు. అదేం దయ్యగారు అనొచ్చు. యేసుక్రీస్తుని నీ రక్షకునిగా నీవు అంగీకరించవచ్చు, రక్షణ పొందొచ్చు. కానీ ప్రభువుగా అంగీకరించటం అంటే ఇక నీ హక్కులు, నీ అధికారం ఏముండదు. ఇక సర్వాధికారం ఆయనకు అప్పగించటమే. నువ్వు జస్ట్ పనివాడివే, నువ్వు దాసుడివే, సర్వ హక్కులు యజమానివే. ఆయన ప్రభు. చాలా మంది నువ్వు రక్షకుడివి అంతే, దట్స్ ఆల్, నువ్వు నా ప్రభువి కాదు అన్నట్లుగా వారి జీవితాలు మనకి కనబడతాయి. నా జీవితానికి నేనే ప్రభు, నేనే రాజు, నేనే మంత్రి అని ఎక్కడో చదివాం. ఏమండి, నా జీవితానికి, నా సంఘానికి, నా కుటుంబానికి నేనే రాజుని, నేనే మంత్రిని, ఒకరి సలహా నాకు అవసరం లేదు అని మాట్లాడుతూ ఉంటాను. అది ప్రభు యొక్క ప్రభుత్వానికి అప్పగించుకున్న విధానం కాదండి. దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చూస్తే ఒక మాట మనం చదవగలం. చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం. చల్లపూటను ఆదాము అతని భార్యయు తోటలో సంచరించుచున్న దేవుడైన యెహోవా స్వరము విని తోటలో సంచరించుచున్న వాని స్వరం విన్నారట. అంటే ఈ సంచరించే అలవాటు, ఈ నడిచే అలవాటు దేవునికి ప్రారంభము నుండి ఉంది. ప్రతి చల్లపూట దేవుడు విజిటింగ్కి వస్తున్నాడు, దర్శించడానికి వస్తున్నాడు. పరలోకములో ఎంతో గొప్ప వైభవంతో ఆరాధించబడుతున్న ఆయన భూమి మీద ఆయన పిల్లలిద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళని పలకరించడానికి, వాళ్ళని పట్టించుకొని వాళ్ళతో మాట్లాడటానికి ప్రతిరోజు ఏదో ఆ సాయంకాలం వేళ ఆ చల్లపూట ఏం చేస్తున్నాడు? వస్తున్నాడు. అది ఆయన ప్రేమ. పరలోకాన్ని విడిచి ప్రభు కొంచెం దిగి మట్టి మనుషులతో మాట్లాడటానికి వస్తున్నాడు. ఆ తోటలో ఆయన సంచరిస్తూ ఉన్నాడు. నాకు అర్థమైంది ఏంటంటే, బైబిల్ చదువుతూ ఉంటే దేవుడు మానవునితో సహవాసం చేయాలని, మానవుల మధ్యలో సంచరించాలని, మానవుల్లో ఉండాలని ఆయన పరితపించిపోతున్నాడు. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 6-7 వచనాలు చదువుదాం. ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలీయులను రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలోను గుడారముల్లోను నివసించుచు సంచరించి తిని ఇశ్రాయేలీయులతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన అనే మాట కనపడతాను.
నేను డేరాలో గుడారాల్లో సంచరించాను. ఏం పని అయ్యా నీకు ఆ డేరాల్లో గుడారాల్లో నా ప్రజలు ఉన్నారు, ఆ డేరాల్లో నా ప్రజలు ఉన్నారు అంటే దేవుని మనస్తత్వం. నా ప్రజలు ఎక్కడ ఉంటే అక్కడ వారి మధ్యలో నేను ఉండాలి, వారి మధ్యలో నేను నడవాలి, వారి పాటలు నేను వినాలి, వారి మాటలు నేను వినాలి, వారి ఆరాధన నేను వినాలి, వారితో నేను మాట్లాడాలి. నేను మీ మధ్య నడిచెదను అంటాడు లేవియా కాండంలో. నేను మీ మధ్య ఉండేదను అంటాడు, నేను మీ మధ్య నివసిస్తాను అంటాడు. ఈ పదజాలం అంతా మనం చూస్తే పరలోకమందున్న ప్రభు తన సింహాసనం మీద ఉండలేకపోతున్నాడు. ఏం పని అయ్యా భూలోకానికి నీకు, ఏం తక్కువై పరలోకాన్ని విడిచి భూమి మీదకి వస్తున్నావంటే ఏమీ తక్కువ లేదు ఆయనకి. సర్వస్వం కలిగి ఉన్నవాడు. హీ ఈజ్ సావర్నిటీ గాడ్. ఆయన సార్వభౌముడైన దేవుడు. పరలోకములో ఆయనకి కొదువైంది ఏది లేదు. కోటాను కోట్ల దేవదూతలు ఉన్నారు, మహిమ ఉంది. ఆయన త్రియేక దేవుడిగా ఉన్నారు. మాట్లాడుకోవాలంటే వారు ముగ్గురు మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవచ్చు. కానీ ఎందుకు భూమి మీదకు వస్తున్నాడు అంటే భూమి మీదకు వచ్చినప్పుడల్లా ఆయన మనసంతా మానవుల మధ్యలో ఉంటా ఉంది. తన బిడ్డలను పలకరించాలని, తన బిడ్డలతో మాట్లాడాలని, తన బిడ్డల మాటలు వినాలని, వాళ్ళ మధ్యలో నడవాలని పరితపించిపోతున్నాడు బైబిల్ దేవుడు. శరీరధారిగా వచ్చినప్పుడు కూడా ఆయన సంచరించాడు. అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం 38వ వచనం. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించునన్నది. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చినప్పుడు కూడా ఆయన సంచరిస్తున్నాడు మానవుల మధ్యలో. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు, ఎక్కడికి వెళ్తే అక్కడ సూచక్రియలు, ఎక్కడికి వెళ్తే అక్కడ సువార్త, ఎక్కడికి వెళ్తే అక్కడ బోధ, ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన మహిమ వెల్లడవుతుంది. ఆయన మానవుల మధ్యలో సంచరించటానికి ఇష్టపడుతున్న దేవుడుగా కనబడతాం. పరిశుద్ధాత్మ కాలములో కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం తెలుగు బైబిల్లో కలిసి ఉన్నాయి. మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నామని అందుకు దేవుడు ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి. నేను వారి మధ్యలో నివసిస్తాను, సంచరిస్తాను అంటున్నాడు. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు సంచరించాడు, క్రొత్త నిబంధనలో కుమారుడైన దేవుడు సంచరించాడు. ఈ కాలంలో కృపాకాలంలో పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజల మధ్యలో సంచరించాలని, వారిలో ఉండాలని ఇష్టపడుతున్నట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రభు సంఘాల మధ్యలో సంచరిస్తేనే క్షేమం. ఆయన సంచరించాలి. రెండవ అధ్యాయం 2 నుండి 3 వచనాల్లో 7 సంగతులు మెచ్చుకున్నాడు. ఎఫెసు సంఘములో 7 మెప్పులు ఉన్నాయి, 7 ఒప్పులు ఉన్నాయి. సంఘంలో ఎందుకు సంచరిస్తున్నాడు? సంఘములో ఏదైనా నచ్చితే ఆ నచ్చిన దాన్ని మెచ్చుకుంటున్నాడు. ఆయన ఒక తండ్రిగా ఆయన పొగుడుతూ ఉంటాడు, ప్రశంసిస్తూ ఉంటాడు. ఒకసారి ఇర్మియాతో దేవుడు అన్నాడు, ఇర్మియా నీకేం కనబడుతుంది? ఇర్మియా జవాబు చెప్తున్నాడు, ప్రభువా నాకు బాదం చెట్టు చువ కనపడుతుంది అని చెప్పాడు. అదేం పెద్ద సంగత? నాకు బాదం చెట్టు చువ కనపడుతుంది అన్న వెంటనే ఎలా రెస్పాండ్ అయ్యాడో తెలుసా దేవుడు? నువ్వు బాగుగా చెప్పితివి. అది ప్రశంస. ఆయన ప్రోత్సాహం చూడండి, పెద్ద సంగతి ఏం కాదు. నీకేం కనపడుతుంది? ఏం కనపడుతుంది? బాదం చెట్టు శుభ కనపడుతుంది అంటే నువ్వు బాగుగా చెప్పితివి. అంటే దేవుడు తన భక్తులను, తన బిడ్డలను ప్రశంసిస్తుంటాడు, అభినందిస్తుంటాడు. మెప్పు ఉంటే మెచ్చుకుంటాడు, ఒప్పు ఉంటే ఒప్పుకుంటాడు, తప్పు ఉంటే తప్పుకోడు. ఇది తప్పు అని
చెప్తాడు. 7 విషయాల్లో వారు మెప్పు పొందారు. ఒకసారి నేను చదువుతున్నాను, మీరు నోట్ చేసుకోండి. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధీకులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తం భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఈ విషయాల్లోనే 7 ముక్కలు ఉన్నాయండి. 7 విషయాల్లో వారు పర్ఫెక్ట్గా ఉన్నారు. సహనములో పర్ఫెక్ట్గా ఉన్నారు. అలసిపోయే విషయంలో అలవలేదు దేవుని కొరకు. అపోస్తులు కాకుండా దొంగ వేషం వేసుకున్న అపోస్తులను వారు గుర్తుపడతా ఉన్నారు. వారు వివేచన అనే కృపావరం కలిగి ఉన్నారు. ఏమండి, 7 విషయాలు మెచ్చుకున్నాడు. 7లో ఒప్పులు ఉన్నాయి అన్నాడు. ఆయన మెచ్చుకునేవాడు మాత్రమే కాదండోయ్, ఆయన తప్పు ఉంటే తప్పు కూడా చెప్తాడు అన్నమాట. ఏంటా తప్పు? 2వ అధ్యాయం 4వ వచనం. అయినను, బైబిల్లో ఎక్కడైనా అయినను, అయితే అన్నాడు అనుకో, ఏదో లోపం చెప్తుంటాడు అన్నమాట. అతడు పరాక్రమము గలవాడై ఉండెను, అయితే కుష్ఠరోగం అన్నాడంటే అయిపోయినట్టు. అర్థమైందా? అయితే బట్ ఈజ్ లిటిల్ బిట్ ఆఫ్ పాయిజన్ అన్నాడు ఒక ఆయన. బట్ అనేది అయితే అన్నాడంటే, ఏమండి అయ్యగారు మీరు చెప్పిందంతా కరెక్టే కానీ అయితే అన్నాడు అనుకో, అంటే ఏం చెప్పబోతున్నాడు? ఏదో లోపం చెప్ప. ఒప్పులు చెప్పాడు, మెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆయన నొచ్చుకొని ఒక తప్పు ఒక్కటి ఉంది. ఏమండి, ఒక్క తప్పే కదా, వదిలేయచ్చు కదా, వదిలిపెట్టడా? ఆ ఒక్కటి కూడా ఉండకుండా పరిపూర్ణమైన సంఘంగా ఉండాలని ఆయన చూస్తా ఉన్నాడు. ఒక్కటి చాలండి నాశనం చేయటానికి. మీ మధ్య శాపగ్రస్తమైనది, పూర్తి చేయండి పాస్టర్లు, 1 కలదు. ఎన్ని? 1, 2 కాదు. మీ మధ్య శాపగ్రస్తమైంది 1 కలదు. ఎక్కడ? ప్రేమ్ కుమార్ రెడ్డి. ఆకాను సందర్భంలో ఈ మీదకి వెళ్ళి ఓడిపోవటానికి గల కారణం ఒక్కటే. కొంతమంది చచ్చిపోవటానికి గల కారణం ఒక్కటే. కొంతమంది పారిపోవటానికి గల కారణం ఒక్కటే. ఆకాను కుటుంబం అంతా ఆకోరు లోయలో అగ్నిపోలై కాలిపోవటానికి కారణం ఒక్కటే. ఎన్ని? 2 కాదు. ఎన్ని? 1. మీ మధ్య శాపగ్రస్తమైనది 1 చాలండి నాశనం చేయటానికి. 1 తప్పు చాలు ఆ సంఘం అంతటికి మచ్చ రావటానికి. ఒకసారి పెళ్లి చూపులు జరుగుతుంటే అబ్బాయి గురించి ఎంక్వైరీ చేసే వెళ్ళారు. ఎందుకైనా మంచిదని, అయ్యా మా ఊళ్ళో ఒక బలహీనత ఉందన్నారు. ఇప్పుడు ఈరోజు మా అమ్మాయికి పెళ్లి చూపులు, ఇది అయిపోయినా వెళ్ళిపోవాలి నేను. ఏంటి అంటే, ఏం లేదండి వాడు ఎక్కువ సినిమాలు చూస్తాడన్నారంట. అయ్యా తాగుడు ఏమైనా ఉందా? చీచి మా వాడికి ఆ వాసన కూడా పడదండి. సిగరెట్లు ఏమైనా తాగుతాడా? చీచి అసలు ఆ వాసనే పడదండి, అటు వెళ్ళిపోతాడండి. అబద్ధాలు ఏమన్నా? అబద్ధాలు అసలు ఏమి లేవండి. ఒక చిన్న బలహీనత ముందుగా చెప్పుకుంటే మంచిదని చెప్పుకుంటున్నామండి. ఏంటంటే ఏం చూస్తాడంట? సినిమాలు చూస్తాడంటే వాళ్ళు అన్నారు ఇది పెద్ద బలహీనత ఏంటిది. ఏదన్నా తాగుడో వ్యభిచారం లేకపోతే ఇంకోటి ఏదన్నా ఉంటే అది సీరియస్ మ్యాటర్. కానీ సినిమాలు చూడటం ఏముంది, కామన్ కదా. మన ఒక పెద్ద సేవకుడు కొడుకు చెప్తున్నాడండి, సినిమాలు చూడటంలో తప్పేమీ లేదు, సినిమాలు చూడండి జ్ఞానం పెరిగిద్దని చెప్తున్నాడు టీవీలో. గమనించండి. సరేనని మొత్తం మీద పెళ్లి సెట్ చేసుకున్నారు. ఆ పెళ్లి ముహూర్తం పెడతారు కదా మనోళ్ళు. 18వ తారీఖు పెట్టరు, అమ్మా 19 పెట్టాలి. 20 పెడదాం, ఖాళీ లేదంటే 21 పెట్టండి అండి, ఎందుకంటే సరిశంకర్ విశ్వాసులు సేవకులు కూడా ఎక్కడ బెండ్ అయిపోతున్నారు ఈ ఏరియా. గమనించండి. మొత్తం మీద పెళ్లి సెట్ చేశారు. అదే రోజు వాడికి ఇష్టమైన ఆ హీరో పిక్చర్ రిలీజ్ అంట. వాళ్ళు కూడా ముహూర్తం పెట్టి రిలీజ్ చేస్తారు కదా.
అమ్మాయి అలంకరించబడుతుంది, అబ్బాయి అంతా జరుగుతూ ఉంది. వీడికి ఇక తపన పెరిగిపోయింది. ఎందుకంటే కరెక్ట్గా మార్నింగ్ షో చూడాలి, చూడపోతే ఉండలేడు. సినిమా పిచ్చోడు కదా, ముందుగానే చెప్పారు. ఏ బలహీనత? సినిమా బలహీనత అని. ఇక పెళ్ళి లేదు గిల్లి లేదు, తర్వాత చూద్దామని చెప్పేసి అటు నుంచి బాత్రూంలో నుంచి అటు నుంచి అంటే మనోడు జంప్ అయిపోయి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయిని పెళ్లి కూతుర్ని ముస్తాబు చేస్తున్నారు, భోజనాలు వండుతున్నారు, పాస్టర్లు వస్తున్నారు, బంధువులు వస్తున్నారు, బాజా భజంత్రులు అంతా బ్రహ్మాండంగా కోలాహలంగా ఉంది. ఏమండి, ఈడేదో బాత్రూమ్కి ఎక్కడికి వెళ్ళాడేమని అనుకున్నారు. చూస్తే పెళ్లి కొడుకు లేడు. ముందు పెళ్లి కొడుకుని పిలుస్తారు కదా. ఏడ్రా వాడు, ఏడి ఏడి అంటే ఏడి ఆ స్నేహితుడు చెప్పాడు, అన్నా ఈరోజు పలానా పిక్చరు రిలీజ్, మనవాడు ఎందుకు ఉంటాడు, రే పెళ్లి కదరా ఇది, పెళ్లిపేటల మీద నుంచి వెళ్ళిపోవటం ఏంటరా, ఎంత పరువు నష్టం రా అని పెద్దలు అంటున్నారు. ఏందండి, ఏంది సినిమాకి వెళ్ళటం ఏంటి, ఏంది పద్ధతి ఏంటి, రేపు చూడొచ్చు కదా, ఈరోజు సినిమా, ఈరోజు పెళ్లి చేసుకొని అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళొచ్చు కదా. మాకు చెప్పారు. ఏమండి, మేము చెప్పాం కదండి మా ఓడికి సినిమాలు చూసే పిచ్చి ఉంది, కానీ ఏ పిచ్చి అది ముదిరిపోయినా పిచ్చ. ఇక వీడి పని ఏంటంటే ఎన్ని బాధలన్నా పడ్డాయి. మార్నింగ్ షోకి వెళ్తుంటాడు, మ్యాట్నీకి వెళ్తుంటాడు, ఫస్ట్ షోకి వెళ్తుంటాడు, ఇక సినిమా హాల్లోనే జీవితం అంతా గడుపుతుంటాడు. అప్పుడు నెత్తి నోరు కొట్టుకున్నారు, ఓరు నాయన బలహీనత అంటే ఇదేదో చిన్నది అనుకున్నాం, సినిమాలు చూడటం అంటే అదేముందని అనుకున్నాం, ఎంత పిచ్చోడని మాకు అర్థమైంది. చూసారు, ఒక్క బలహీనత ఒక వ్యక్తిని నాశనం చేయదు. ఒక్క అపరాధం అన్నాడు రోమపత్రిక 5లో. ఎన్ని? ఒక అపరాధం టోటల్ ప్రపంచం మొత్తం స్పాయిల్ అయిపోయి శాపగ్రస్తమైంది. ఒక్కటి అనేకులకు నష్టముగా మారింది. 7 మంచి విషయాలు ఉన్నాయి ఎఫెసు సంఘంలో, ఒక్కటి మాత్రం తప్పు ఒకటి ఉంది. అదేంటి? మొదట నీకుండిన ప్రేమను వదిలితివి. అసలు ఉండాల్సిందే లోపమే ఉంది. ఏంటి చెప్పండి? అది ప్రేమ. ఏమండి, 7 మంచి ఉన్నాయి కదా, ఒక్కటి వదిలేయకూడదు అంటే వదిలిపెట్టట్లా యేసు ప్రభువారు. ఆ ఒక్కటి చాలు సంఘం పతనం అయిపోవటానికి, ఆ ఒక్కటి చాలు ఆ కుటుంబం పతనం అయిపోవటానికి, ఆ ఒక్కటి చాలు సంఘము సంఘ కాపరి విడిపోవటానికి, ఆ ఒక్కటి చాలు దేశాల మధ్యలో ఏమండి తగాదలు పట్టడానికి, ఆ ఒక్కటి చాలు పొరుగువాడితో గొడవ రావటానికి, ఆ ఒక్కటి. ఇంకా చెప్పాలంటే అసలు లేదు. అసలుదేంటి? ప్రేమ లేదు, సహనం ఉంది, యేసుక్రీస్తు కొరకు భారం భరించే అలవాటు ఉంది, ఎవరైనా దొంగ బోధకులు వస్తే కనిపెట్టే అలవాటు ఉంది. ఏమండి, చాలా మంచి విషయాలు ఉన్నాయి, అసలుదే లేదు. అసలుదేంటి? ప్రేమ. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం మొదటి నుండి, మనుష్యుల భాషలతో దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడినైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునై ఉందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదల కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమియో. ఇంగ్లాండ్ బ్యాప్టిస్ట్ చర్చిల్లో ఈ అధ్యాయం మీద శర్మన్ చేస్తారండి పాస్టర్స్. మనమేమో ఆది కాండం అని ఎఫెసీ పత్రిక అని ఎట్టి వెళ్తుంటాం, అది వేరే విషయం. దీని మీదే వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేసి ప్రసంగం చేస్తారు. అసలు ఆ మాటలుంటే గుండె జల్లుమన్నాయి. కొండలను పెకలించగల పరిపూర్ణమైన విశ్వాసం ఉందంట. ఏమి లేదు? ప్రేమ లేకపోతే ఈ విశ్వాసం కూడా వేస్టారు అంటున్నాడు. నా ఆస్తి అంతా ఇచ్చేసిన అంటే సమర్పణ, కాల్చబడుటకు నా శరీరం అప్పగించిన అంటే హతసాక్షుల యొక్క అనుభవం. చంపేసుకోండిరా యేసుక్రీస్తు కొరకు అన్నా, ఏమి లేకపోతే వ్యర్థం అంటున్నాడు. ప్రేమ లేకపోతే ఎఫెసు సంఘమా, ఒకప్పుడు నీకు ఈ ప్రేమ ఉంది, యేసుక్రీస్తుని నమ్మిన కొత్తల్లో ఆయన ప్రేమలోనూ పడ్డావు, బైబిల్ను బాగా ప్రేమించావు, సువార్త చెప్పావు,
దేవుని కొరకు ఖర్చు పెట్టావు, దేవుని కొరకు కన్నీరు గార్చావు, దేవుని కొరకు నలిగిపోయావు. రాను 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 సంవత్సరాలు గడిచే కొలది, దినాలు గడిచే కొలది ఆయన ప్రేమేమో నీ మీద పెరిగిపోతా ఉంది, నీ ప్రేమేమో తరిగిపోతా ఉంది. ఒక్క లోపం, ఒక్క తప్పు నీలో ఉంది. ఆ తప్పు ఏంటంటే మొదట నీకుండిన ప్రేమను నీవు విడిచిపెట్టావు. ఇప్పుడు భార్యాభర్తలు చూడండి, ఆ మొదట ఉన్న ఆ అనురాగమైన ప్రేమ, ఆ తీవ్రమైన ప్రేమ, ఆ గాఢమైన ప్రేమ ఏమండి ఇప్పుడుందా? ఇప్పుడు ఏమంటున్నారు? అనవసరంగా చేర్చుకున్నా. మొన్న ఒకరు అంటున్నారు, ఇది నా ఎముకో కాదని డౌట్గా ఉంది. ఒక అమ్మాయి ఫోన్ చేసుకొని డౌట్లు అడుగుతూ ఉండిద్ది. నా అమ్మాయి అంటుంది, ఇటీవల పాస్టర్ గారు పరిశుద్ధ వివాహం అని కార్డు మీద వేస్తున్నారు, మంచి వాక్యం కూడా పెడుతున్నారు, మీలాంటి బోధకులను పిలిపించి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇక మటన్ బిర్యానీలు, దమ్ బిర్యానీ, వెల్కమ్ డ్రింకు, ఏమండి ఆ చేయాల్సిన అంగమంతా ఏ పెళ్లికి కూడా కనీసం 10 లక్షలు పైనే ఖర్చు అయిపోతుంది. ఎంత పేదోడు కూడా లెక్క లేకుండా ఖర్చు పెడుతున్నాడు. కానీ ఏందోనండి 6 నెలలు సంవత్సరానికే మొత్తం. మరి దేవుని సేవకుల ప్రార్థన ఏమైంది? ఇంట్లో చేసిన ప్రార్థన ఏమైంది? ఈ ప్రేమలు ఏమైంది? దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? అది దేవుని చిత్తమేనా? ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని రాస్తుంటమే. చాలా నిష్టగా, నియమంగా ఆ పసుపు కూడా రాయకుండా, ఆచారాలు లేకుండా బ్రహ్మాండంగా పరిశుద్ధమైన వివాహం చేస్తుంటమే. అన్యుల ఆచారాలు ఈ డయాస్ మీదకి రాకూడదు అని ఏమండి చాలా నిష్టగా వాళ్ళు కొద్ది సంవత్సరాలకే విడిపోతే బాగుండే, ఈయనలో ప్రేమ లేదు, నా భార్య నన్ను పట్టించుకోవట్లేదు, కొట్టుకుంటున్నారు, తన్నుకుంటున్నారు, చివరికి ఆకులు కాని ఆకులు, చిరాకులు, పరాకులు, చివరికి విడాకు. ఏమి లేదు, ఏమి లేదు చెప్పండి? ప్రేమ లేదు. ప్రేమ ఉంటే ఏమండి ప్రేమ దోషములను కప్పు. చాలా లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ఎఫెసు సంఘానికి దేవుడు 7 విషయాల్లో మెచ్చుకున్నాడు, 7 విషయాలు మెప్పు చెప్పాడు, ఒక్క తప్పు చెప్పాడు. ఆ తప్పే ఆ సంఘానికి మచ్చ. ఆ తప్పే ఆ సంఘం లేకుండా పోవటానికి కూడా కారణం అవుతుంది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. ఒక అవకాశం ఇస్తున్నాడు, నీ తప్పు నువ్వు సరి చేసుకో. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడంటండి, తప్పు మనలో ఉన్నప్పుడు వెంటనే శిక్షించడు, కొంత సమయం ఇస్తాడు, మాట్లాడతాడు, మారు మనసు పొందు. ఈ విషయంలో నువ్వు లోటు కలిగి ఉన్నావు, మారు మనసు పొందు. ఈ విషయంలో నువ్వు లోటు కలిగి ఉన్నావు, ఇదిగో నేను నీకు సమయం ఇస్తున్నానని ప్రేమ కలిగిన దేవుడు శిక్షను పంపక ముందు, తీసివేయక ముందు సమయం ఇస్తాడు. దాన్ని స్వీకరించాలి. దావీదు తప్పు చేశాడు, మనకు తెలుసు. దావీదు పశ్చాత్తాపడటానికి దేవుడు సమయం ఇచ్చాడు. నాతాను వచ్చి ఒక స్టోరీ చెప్పాడు, అది ఇప్పుడు అవసరం లేదు. ఆ మనుషుడు నీవే అన్నాడు. దావీదు పశ్చాత్తాపడి దొర్లాడి ఏడ్చి మారు మనసు పొందాడు. 51వ కీర్తన అంతా అదే పశ్చాత్తాప కీర్తన. ఆసా దగ్గర కూడా హనని అనే ప్రవక్త వచ్చాడు. హనని వచ్చి చెప్పాడు, ఈ విషయంలో నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక నీ మీదకి శిక్ష రాబోతుంది అన్నాడు. ఆసా ఏం చేశాడు? ఇతన్ని తీసుకెళ్లి జైల్లో వేశాడు. ఒరే నా ప్రవక్త వచ్చి నీ లోటు, నీ తప్పు చెబితే దిద్దుకోవటానికి ఇష్టం లేక నా ప్రవక్తని, నా ప్రతినిధిని, నా పక్షాన్ని నిలిచి నీ తప్పు లోపాన్ని ఎత్తిన ఆయన్ని జైల్లో వేస్తావా అని దేవుడు పాదములో పుండు పుట్టించాడట. ఎవరికి? ఆసా అనే రాజు. పాదములో పుండు పుట్టితే డబ్బు ఎక్కువ ఉంది కదా మనోడికి. దేవుని వైపు తిరగకుండా, పశ్చాత్తాపడకుండా, ఈ పుండు నాకు వచ్చిన కారణం నా అవిధేయత, నా లోపమేనేమోనని పరమ వైద్యుడి వైపు తిరిగినట్లయితే బాగానే ఉండేది. తిరగకుండా వైద్యులను ఆశ్రయించాడంట. వైద్యులను పట్టుకొనేను అని ఉండేది తెలుగు బైబిల్. వైద్యులను పట్టుకున్నాను అంటే ఎవరిని పట్టుకోవాలో ఆసాకి తెలియలా. ఒక్కోసారి మనం కూడా ఎవరిని పట్టుకోవాలో తెలియక పొరపాట్లు చేస్తాం. పరమ
వైద్యుడిని పక్కన పెట్టి ఈ లోక వైద్యులను పట్టుకున్నాడు. ఏం చేశాడు? ఆసాని తీసేశాడు, భూమి మీదే లేకుండా తీసి. దావీదు చేసిన తప్పు ఎక్కువ, ఆసా చేసిన తప్పు ఎక్కువ? దావీదే చేసింది ఎక్కువ. ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞల్లో చాలా సీరియస్గా ఉండే 2 ఆజ్ఞలు ఆయన మీరాడు. అందుకే నాతాన్ అన్నాడు, నీవు చావవలసి ఉన్నది, దేవుడు నిన్ను కనికరించను. దావీదు, నిన్ను తీసేయాలి మామూలుగా అయితే వాక్యానుసారం, నువ్వు చావాలి ధర్మశాస్త్రం ప్రకారం, కానీ దేవుడు కనికరించాడు. ఏం జరిగింది మధ్యలో? పశ్చాత్తాపడ్డాడు. దావీదుకి ఆసాకి తేడా ఏంటంటే వార్నింగ్ వచ్చింది, దావీదు పశ్చాత్తాపడ్డాడు. ఆసాకు కూడా వార్నింగ్ వచ్చింది, ఏమండి తిరుగుబాటు చేశాడు అన్నమాట. లోపం ఎత్తి చూపితే చాలా మంది దిద్దుకోవటానికి ఇష్టపడరు. సంఘముల మధ్య సంచరించువాడు, ఇదిగో తప్పు ఒక్కటి నీలో ఉంది, ఆ మొదటి ప్రేమను నువ్వు విడిచిపెట్టేసి. నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో, ఎందుకు ఆ ప్రేమను విడిచిపెట్టావో, ఎందుకు ఇప్పుడు నా మీద ప్రేమ తగ్గిపోయిందో, ఎందుకు చల్లారిపోయావో, ఎందుకు బైబిల్ చదవలేకపోతున్నావో, ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నావో, ఎందుకు నన్ను గురించి మాట్లాడటానికి సిగ్గుపడుతున్నావో, ఎందుకు నా విషయంలో వెనకంజ వేస్తున్నావో, ఏ స్థితిలో నుండి పడ్డావో జ్ఞాపకం చేసుకో. తిరిగి మొదటి క్రియలు, మొదటి ప్రేమ మొదటి క్రియలు అంటున్నాడు. మొదటి క్రియలు చెయ్యి. ఆ స్టార్టింగ్ లో ఉన్నావే, ఆ వెచ్చటైన ప్రేమ, ఆ ఆసక్తితో కూడిన ప్రేమ, ఆ పరుగులెత్తిన ప్రేమలో మరలా తిరిగి పడు, అవకాశం ఇస్తున్నాను. ఒకవేళ నువ్వు మారు మనసు పొందకపోతే ఏం చేస్తానంటున్నాడు? నేను నీ యొద్దకు వచ్చి దీపస్తంభాన్ని తీసేస్తాను. వెలిగించిన వాడే తీసేస్తాను. మీరు కొంచెం హిస్టరీ చదవండి, నిజంగానే తీసేసాడండి ఎఫెసీ సంఘం. ఎందుకో తెలుసా? వారు ఆ వార్నింగ్ విని కూడా దేవుని వైపు తిరగలేదు. దీపం ఆరిపోయినా పర్వాలేదు, మేము చచ్చిపోయినా పర్వాలేదు, మేము నాశనం అయిపోయినా పర్వాలేదు, కానీ మేము మారు మనసు పొందము అని ఒక కఠినత్వంలోకి వెళ్ళిపోయి. దీపస్తంభాన్ని తీసివేయటం అంటే ఏంటి? యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు దాని జవాబు. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. తీసి పారవేయటం అంటే గమనించండి, ఇక నీవు లేకుండా భూమి మీద నుంచి నిన్ను ఎత్తేయటం. సంఘము తీసి పారవేయటం అంటే, సంఘం అంటే ఎవరో కాదు, నువ్వే. నేనే సంఘం, రక్షించబడిన మనమే సంఘం. అంటే నిన్ను తీసివేస్తాను అంటున్నాడంటే, నీకు 100 సంవత్సరాలు దేవుడు ఆయుష్ని ఇవ్వాలని, ఆరోగ్యం ఇవ్వాలని, సేవలో వాడుకోవాలని, నీ చేత గొప్ప గొప్ప పనులు చేయించాలని, గొప్ప కార్యాలు చేయాలని దేవునికి ఒక ప్రణాళిక ఉంది. కానీ నీవు అవిధేయుడవై ఆయన ప్రేమించకుండా నీకిష్టం వచ్చినట్లుగా, మనకిష్టం వచ్చినట్లుగా బ్రతికితే తీసేసే అధికారం కూడా ఆయనకి ఉంది. అర్థమైందండి? వెలిగిస్తాడు, నిన్ను ప్రకాశించడానికి అవకాశం ఇస్తాడు, నిన్ను సరిచేయటానికి అవకాశం ఇస్తాడు. నువ్వు సరిచేయబడటానికి ఇష్టం పడకపోతే, మారు మనసు పొందకపోతే, దేవుడిచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే, నువ్వు అలాగే కఠినముగా ఉన్నావు అనుకోండి, దేవుడు పరదేశులమో ప్రియులారనే పాటకి అంటే ఇక పెట్టే అయిపోయి సమాప్తం అన్నమాట. ఒక ఆయన అడిగాడు, సార్ తీసివేయటం అంటే ఏంటి అంటే, నాకు అర్థమైన భాష్యం నేను చెప్పాను. ఇంకొకటి చెప్తున్నాను, దానికి లింక్. 2 సాక్షుల మీద కేసు కొట్టివేయబడాలన్నాడు కాబట్టి మొదటి రెఫరెన్స్ ఏమో అక్కడ ఇచ్చాం. రెండోది కొరింథీ మొదటి పత్రిక 11లో బ్లడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుతున్నాడు పౌలు. మాట్లాడుతూ మీలో అన్నాడు. మీలో అంటే సంఘం. మీలో కొందరు బలహీనులు అన్నాడు. ఫస్ట్ ఏం వచ్చిందండి? బలహీనత. మీలో కొందరు రోగులు అన్నాడు. ఏమొచ్చింది? రోగం వచ్చింది. మీలో కొందరు నిద్రించుతున్నారు, అది అన్నమాట స్టెప్. 3 స్టెప్పులకు వచ్చింది శిక్ష. బలహీనత వచ్చినప్పుడే ప్రభు వైపు తిరిగితే
రోగం వచ్చేది కాదు. రోగం వచ్చినప్పుడన్నా ప్రభు వైపు తిరిగితే కొంతకాలం బతకటానికి అవకాశం ఉండేది. ఆ థర్డ్ స్టెప్ కూడా తీసేసుకోయా అని ఈ 3 స్టెప్పులు తీసుకోవటానికి దేవుడికి ఈ అప్పగించుకున్నారన్నమాట. అంటే మేము దిద్దుకోం, మా పాపం మేము చేస్తాం, మా కఠినత్వంలో మేము ఉంటాం, మేము క్షమించం, మేము నీవు చెప్పినట్టుగా వినం అని అలాగ రక్షించబడిన వాడు గాని అలాగ వెళ్తూ అయోగ్యంగా ప్రభువారి యొక్క బల్లలో గాని పాలు పంపులు పొందారో అది శిక్షా విధికే కారణం అన్నాడు. చాలా మందికి బల్ల ఎట్లా అయిపోయిందంటే, ఒక ఆయన మొన్న గొడవాడుకుంటా అన్నావు, రే లారీ రొట్టెలు తినుంటావు, ఎన్ని పేపాలు ద్రాక్ష రసం దాగుంటావు, ఏమన్నా మార్పు వచ్చిందంటారా? అంటే 70-60 ఏళ్ళ విశ్వాస అనమాట ఆయన. ఎన్ని రొట్టెలు తినుంటాడు? ఈ ముక్కలన్నీ పోగు చేసి ఎన్ని అయి ఉంటాయి. ఒక మినీ లారీ తినుంటావురా, పీపాలు ద్రాక్ష రసం దాగుంటావురా. ఆ శరీరము ఆ రక్తం నీలోకి వెళ్తుంది కానీ నీలో ఏ మార్పు కలగటం లేదు. కారణం ఏంటి? క్యాజువల్గా ఆ రొట్టె మామూలు మనం బిస్కెట్ తింటుంటామే అట్లా తినే, మనం మంచినీళ్ళు తాగుతుంటాం కదా, ఎందుకంటే అలవాటు పడిపోయాం. ఆదివారం ఇది కామన్, ఇది ఆ రసం వస్తుందా తీసుకోవటం, కొంచెం ఎక్కువ తాగటం, ఈరోజు టేస్ట్గా బాగుందని అనుకోవటమే కానీ క్రీస్తు యొక్క ఆ బలియాగాన్ని దృష్టిలో పెట్టుకొని కన్నీటి పర్యంతమై ఆ ప్రేమను ధ్యానించుకుంటూ మరొకసారి ఆ ప్రాణప్రియుని తలపోసుకుంటూ ఏమండి ఆయన స్తుతించుకుంటూ ఆయన ఆరాధించుకుంటూ సరి చేసుకుంటూ ప్రభువా నీ రూపులోకి నన్ను మార్చయ్యా, నాలోకి వెళ్తుంది రొట్టె రసాలు కాదు, నాలోనికి వెళ్తుంది నీ రక్తము, నీ శరీరం వెళ్తుంది, అది నన్ను ఆశీర్వదించాలి ప్రభువా అనే కాన్సెప్ట్ తొలగిపోతావు. కామన్ అయిపోయింది. అర్థమైందండి? ప్రియమైన సోదరి సోదరుడా, బలహీనులు రోగులు నిద్రించుచున్నారంటే ఏంటి? తీసి ఎత్తి నరకంలో పడేశాడు కాదండి. అక్కడ మీరు కొంచెం ఆగాలి. నిద్రించుచున్నారు, ఏ పదం వాడాడు? నిద్రించుచున్నాడు. బైబిల్లో క్రొత్త నిబంధనలో మీరు నిద్ర అనే పదం వాడాడు అంటే అది రక్షించబడిన వారికి సంబంధించి. వినండి, అతడు రక్షించబడ్డాడు, అవిధేయుడై ప్రభువారి యొక్క బల్లలో పాలు పంపులు పొందుతుంటే దేవుడిచ్చిన సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా మారు మనసు పొందకుండా ఉంటే దేవుడు తీసివేయటం అంటే నరకంలో పడేయటం కాదు. ఒకవేళ మరి సంఘాన్ని ఏదన్నా భయపెట్టడానికి చెప్తే అది వేరే విషయం, కానీ నేను స్క్రిప్చర్ లేఖనం చెప్తున్నాను. ఇక్కడ నిద్రించటం అంటే భూమి మీద నీకు దేవుడు చేయాల్సిన పని, నువ్వు పొందాల్సిన కృప ఎంతో నీకు ఇవ్వాలనుకున్నాడు, అది అంతా పోగొట్టుకున్నాడు. అందుకే సౌలు విషయంలో ఏమన్నాడో తెలుసా? సౌలుకు నా కృప దూరమైనట్లుగా దావీదుకు నా కృప దూరము చేయను. యాక్చువల్గా సౌలు కూడా చాలా సంవత్సరాలు బతకాల్సింది, నెమ్మదిగా నిద్రించాల్సింది, కానీ ఆ మరణం ఇవ్వాల. గిల్బోవా పర్వతం మీద శత్రువుకి అప్పగించేశాడు. దావీదుకి నిండైన దీర్ఘాయుషు ఇచ్చాడు, ముదిమయందు ఐశ్వర్య ప్రభావములు కలిగిన వాడై కొడుకుతో లాస్ట్ మెసేజ్ మాట్లాడుకుంటా ప్రశాంతంగా ముగించాడు దావీదు. అందుకే ఆ పదం వాడాల్సి వచ్చింది. సౌలుకి నా కృప దూరమైనట్లుగా దావీదుకు నా కృప దూరము చేయనంటే సౌలు ఏం పోగొట్టుకున్నాడు? కృప పోగొట్టుకున్నాడు. అంటే ఇంకా చానాళ్ళు ఏలుబడి చేయాల్సింది, కానీ అతని యొక్క అవిధేయతలు, అతని యొక్క పాపాలు అతడు భూమి మీద నుంచి లేకుండా చేయటానికి కారణమైన ప్రియమైన సోదరి సోదరు, సంఘమును తీసివేసిన దాకా మనం ఉండకూడదు. అంటే నిన్ను నన్ను భూమి మీద నుంచి ఎత్తేసే ఆ పరిస్థితికి మనం తెచ్చుకోకూడదు. ఈ మధ్యలోనే మనం మారు మనసు పొందాలి, తిరిగి ఆ మొదటి ప్రేమలో పడాలి అని దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఈ సంఘంలో ఒకే ఒక్క లోటు, ఏంటి ఆ లోటు? ప్రేమ లోటు. ఆ ఒక్క లోటు చాలండి భార్య నలిగిపోవటానికి, కృంగిపోవటానికి. ఆ ఒక్క లోటు చాలు. నా సంఘం నన్ను ప్రేమించదయ్యా అంటే సంఘ కాపరికి అది ఒక్కటి చాలు. మా పాస్టర్ గారు అన్ని బాగానే ఉన్నాయి కానీ మమ్మల్ని ప్రేమించడయ్యా, ప్రేమ లేదయ్యా అంటే అది ఒక్కటి చాలు, ఒక పాయిజన్ లాగా. ముగింపు మాటలుగా, సంఘము యొక్క ప్రేమ, సంఘము కొరకు ప్రాణం పెట్టి ప్రేమించిన వాడు కోరుకుంటున్నాడు. అర్థమైందా మీకు? ఏ దీపస్తంభం కొరకైతే ప్రాణం పెట్టాడో,
ఎవరినైతే వెలిగించి రక్షించడానికి తన ప్రాణత్యాగం చేశాడో ఆయన సంఘము యొక్క ప్రేమ కూడా ఆయన కోరుకుంటా ఉన్నాడు. అది ఆయనకి మనం సరిగా అందించలేకపోతా ఉన్నాం. లవ్ డిమాండ్స్ లవ్. ప్రేమను కోరుతుంది. ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు, మనల్ని కూడా ప్రేమించమని ఆయన అవకాశం ఇస్తున్నాడు. ఎలా ఆయన్ని ప్రేమించాలి? 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఎఫెసు సంఘములో ఉన్న లోటు, తప్పు ఒకే ఒక్కటి, అదే మేజర్ థింగ్ దేవుని దృష్టిలో. అది ప్రేమ అయితే మనలో కూడా దేవుడు కోరుకోవాలనుకుంటుంది. ఆయన ఆశిస్తున్న ప్రేమే. ఎలా ప్రేమించాలి? ఒక్క మాట చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. లూకా 7:47. ఆమె విస్తారముగా నన్ను ప్రేమించెను గనుక ఆమె విస్తార పాపములు క్షమింపబడి ఉన్నవి. ఎలా ప్రేమించింది? విస్తారముగా ప్రేమించిందంటండి. మెచ్చుకుంటున్నాడు ఆమెను. ఓ పరిసైడా, భోజనానికి ఆహ్వానించావు, నన్ను నీ ఇంటికి రప్పించావు, బాగానే ఉంది. కాళ్ళు కడుక్కోవటానికి నీళ్ళు లేదు. దూర ప్రాంతం నుంచి ప్రయాణంలో వచ్చిన వారికి ఆ ఎండలో నూనెతో తల అంటే సాంప్రదాయం ఉంది యూదులకి. నువ్వు నా తల నూనెతో అంటలేదు. ముద్దు పెట్టుకొని ఆహ్వానించే అలవాటు ఉంది వాళ్ళకి. నువ్వు ముద్దు కూడా ఇవ్వలేదు. నీళ్లు లేవు, నూనె లేదు, ముద్దు లేదు. దేనికి పిలిచావు? భోజనానికి పిలిచావు. పిలవకుండా ఆయన రాడు, ఎందుకంటే ఆయన జెంటిల్మ్యాన్. మనం వెళ్తామేమో పిలవకుండా. యేసుక్రీస్తు పిలవకుండా ఎవరి ఇంటిలోకైనా ఎవరి ఒంటిలోకైనా వచ్చే ప్రసక్తి లేదు. పిలిచా వచ్చాను, కానీ చేయాల్సిన కనీస మర్యాద నేను మర్చిపోయావు. ఇదిగో నేను నీ ఇంటిలోనికి వచ్చింది మొదలుకొని ఆమె ఏం చేస్తుందో తెలుసండి? ముద్దు పెట్టుకుంటా ఉంది. అత్తరు యేసుక్రీస్తు పాదాల మీద పోసింది, కన్నీళ్లు కారుస్తుంది, ఆయన పాదాలని తుడుస్తా ఉంది. ఇదిగో ముద్దులు ఉన్నాయి ఇక్కడ, ఇదిగో కన్నీరు ఉంది ఇక్కడ, ఇదిగో పన్నీరు ఉంది ఇక్కడ, ఇక్కడ హృదయ పశ్చాత్తాపం కలిగి ఉంది. ఆమె ప్రేమను ఆ రూపంలో తెలియజేసింది కనుక ప్రశంస పత్రం పొందుకొని వెళ్తా ఉంది. ఏంటది? ఈమె విస్తారముగా నన్ను ప్రేమించాను. యేసుక్రీస్తు అదే ప్రేమను నీలో నుండి నాలో నుండి ఆయన చూరగోడాలని ఆశపడుతూ ఉన్నాడు. విస్తారమైన ప్రేమ. యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. వారు భోజనము చేసిన తరువాత యేసు సీమోను పేతురును చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఏ ప్రేమను కోరాలని చూస్తున్నాడు? ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావు, అది చాలదు. ఎందుకంటే నేను నిన్ను ప్రేమించింది ఎక్కువగా ప్రేమించా. నీ సైడ్ నుండి నేను కూడా ఆశిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ఎక్కువగా ప్రేమిస్తావు. ఇక్కడ వీరికంటే అనే మాటలో NIV స్టడీ బైబిల్లో వీటికంటే అని రాశారు. వీటికంటే అంటే పేతురు, నీవు ఈ చేపల కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు, ఈ జలముల కంటే సముద్రం అంటే నీకు భలే ఇష్టం, సముద్రం కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? పేతురు, నీకు ఆ చేపల బట్టే వృత్తి అంటే భలే ఇష్టం, నీ వృత్తి కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? రెండు కలిపి మాట్లాడదాం. వీటికంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావా? వీరికంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? కొంతమంది వృత్తుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు, కొంతమంది వ్యక్తుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ భార్య కొంతమందికి విగ్రహం, ఆ బిడ్డలే కొంతమందికి విగ్రహం, వాళ్ళ ఉద్యోగమే కొంతమందికి విగ్రహం, వాళ్ళకి దేవుడు ప్రేమించి ఇచ్చిన ఆ బరిగొడ్డే వాళ్ళకి విగ్రహం, ఆ బరిగొడ్లో నుంచి వచ్చే పోలే వాళ్ళకి విగ్రహం, కొంతమందికి వాళ్ళ పిల్లలే విగ్రహం. దాని కొరకు దేన్నైనా వదిలిపెట్టుకుంటారు. దీని కనెక్షన్ మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం. మత్తయి 10:37. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు, కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు. ఈ వచనం దగ్గర మనల్ని నిలవబెడితే యేసు ప్రభువాని పిలిస్తే
ఇక్కడ కూర్చున్న వాళ్ళ మొత్తం ఒక 30కి లెగిసి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ వచనం పెట్టి, బాబు ఇది అర్థం అనుకో, నువ్వు చూడు, నాకంటే నీ బిడ్డను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నాకంటే నీ భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నావా, నాకంటే నీ భార్య లేక ఎవరినో ఎక్కువగా ప్రేమిస్తున్నావా, లేక నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నావు అంటే ఆయనకు అబద్ధం చెప్పలేవు, మనుషులకైతే చెప్పేసి. ఎందుకంటే ఆయన ఆశాంతము ఎరిగిన వాడు, నీ సంగతంతా తెలిసిన వాడు, హృదయం అంతా తెలిసిన వాడు. ఆయన ముందు మన నాటకాలు, యాక్షన్లు కుదరవు. ఇక ఈ వచ్చినానికి అబ్రహాము తీసుకెళ్ళి పెట్టాలి. అబ్రహాము, నీవు ప్రేమించు నీ ఇస్సాకు. చూసారు టెస్ట్? నీవు ప్రేమించు, నీకు ఒక్కడే అయి ఉన్న నీ కుమారుడు, లేక లేక పుట్టినవాడు. అక్కడ ఆ టెస్ట్ లో పాస్ అయ్యాడండి అబ్రహాం. కారణం ఏంటో తెలుసా? నాకు ఇస్సాకు కంటే నీవే ఎక్కువ, నాకు శారా కంటే నీవే ఎక్కువ, నాకు లోతు కంటే నీవే ఎక్కువ, నా ఆస్తి కంటే నీవే ఎక్కువ, వస్తువుల కన్నా వ్యక్తుల కన్నా ప్రభువా నీవే ఎక్కువ. ఇందాక ఒక పదం వాడారు, గిఫ్ట్ అండ్ గివర్ అని. ఇచ్చినవాడు, ఇచ్చింది. గివర్ ఏమో ఇచ్చేవాడు, గిఫ్ట్ ఏమో ఆయన చేతిలో ఇవ్వబడింది. గిఫ్ట్ కావాలా, గివర్ కావాలా? అబ్రహాముని అడిగితే గిఫ్ట్ నాకు అవసరం లేదు, ఈ గిఫ్ట్ ని బలిపీఠం మీద పెడతాను. ఎందుకో తెలుసా? ఇలాంటి గిఫ్టులు ఆ గివర్ చేతిలో, ఆ లవర్ చేతిలో చాలా. ఇస్సాకు కాకపోతే 100 మంది ఇస్సాకులు నాకు ఇవ్వగలడు అని ఆ స్టాండర్డ్స్ అబ్రహాముకు తెలుసు కాబట్టి బలిపీఠం మీద ఇస్సాకును పెట్టేశాడు. ప్రియమైన సోదరి సోదరు, అర్థమైంది? నాకు తెలుసండి, కొంతమంది ఒక చేపలు తినటానికి, ఒక మాంసం తినటానికి ఆదివారం ఆరాధన పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఎవరో దూరం నుంచి బంధువులు వచ్చారని ఆదివారం అతి ప్రాముఖ్యమైన ప్రభు దినాన్ని పోగొట్టుకొని ఇళ్ళ దగ్గరే ఉన్నవాళ్ళు ఉన్నారు. వర్షం పడుతుందని, ఎండొచ్చిందని చిన్న చిన్న సాకులు చెప్పి ఆదివారపు ఆరాధనలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇక ఈ స్కేల్ దగ్గర, ఈ వాక్యం దగ్గర నిలబడి ఎక్కువగా ప్రేమిస్తున్నావా అన్నాడు అనుకో ఆయన, మన వైపు చూసి కళ్ళల్లో తల నేల మట్టుకు దించుకోవటం. అలాంటి ప్రేమను ఆయన ఆశిస్తున్నాడు. నువ్వు ఆయన వైపు తిరిగి నువ్వు అట్లా ప్రేమిస్తున్నావా అన్నావు అనుకో, ఏంటి చెప్పండి? ఆయన ప్రేమించి అడుగుతున్నాడు అన్నమాట. యోహాను మొదటి పత్రిక 4:19, ఆయనే మొదటిగా మనలను ప్రేమించాను అన్నాడు. ఆయన విస్తారముగా ప్రేమించాడు, తన రక్తమంతా నీ కొరకు కుమ్మరించాడు. ఆయన ఎక్కువగా ప్రేమించాడు, నీ కొరకు తన ప్రాణమే పెట్టాడు. అలాంటి ప్రేమనే ఆ ప్రేమమయుడు కోరుతున్నాడు. 1, విస్తారముగా ప్రేమించాలి. 2, ఎక్కువగా ప్రేమించాలి. నెంబర్ 3, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 24వ వచనం, మన ప్రభు అయిన యేసుక్రీస్తును శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు వారందరికీ కృప కలుగునుగాక. శాశ్వతమైన ప్రేమ దేవుడు నీ ప్రక్క నుండి, నా ప్రక్క నుండి కోరాడు. ఎఫెసు సంఘమా, 7 మంచి లక్షణాలు ఉన్నాయి, నో డౌట్. నా కొరకు నువ్వు ఎన్నో చేశావు, కానీ ఒక్క విషయంలో నీకు లోటు ఉంది, ఒక్క విషయంలో నీ మీద తప్పు మోపవలసి వస్తుంది. ఆ ఒక్క విషయం చాలు నిన్ను తీసివేయటానికి. అయితే అవకాశం ఇస్తున్నాను, ఆ మొదటి ప్రేమలో తిరిగి పడు, ఆ మొదటి క్రియలు మరలా తిరిగి చెయ్యి, మారు మనసు పొందు, నన్ను విస్తారముగా ప్రేమించు, నన్ను అందరికన్నా అన్నిటికన్నా ఎక్కువగా ప్రేమించు. శాశ్వతమైన ప్రేమతో నీవు నన్ను ప్రేమించు. ప్రేమించే వారికి 10 ఆశీర్వాదాలు. నెక్స్ట్ ఎపిసోడ్ ఇప్పుడు చెప్పమండి, సమయం అయిపోయింది. ప్రియమైన సోదరి, ఆయనను ప్రేమించువారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఏ పుస్తకంలో తమ్ముడు ఇది? న్యాయాధిపతులు. ఓకే. ఆయనను ప్రేమించువారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ఈయన ప్రేమించాడు కదా పేతురు, ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. వెంటనే అటు సైడ్ నుంచి ఏమంటున్నాడో తెలుసా? అయితే నీవు నా గొర్రెలను మేపుము, నా గొర్రె పిల్లలను కాయము. 2 రకాల బాధ్యతలు వచ్చేసి ప్రేమిస్తే. గొర్రె పిల్లలను మేపు, వాక్యం చెప్పు. గొర్రె పిల్లలను కాయి, ప్రార్థన చెయ్యి. వాళ్ళకి వాక్యం అందించు, వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చెయ్యి. ఈ 2 గొప్ప బహుమానాలు ఈవులు నేను నీకు ఇస్తున్నాను అని చెప్తాను.
ప్రేమించే వారికి ఎన్నో విషయాలు ఉన్నాయి. నన్ను ప్రేమించు వారిని నా ఆస్తి కర్తలనుగా చేస్తాను అంటున్నాడు. కాబట్టి ప్రేమించటం మన చేతనైతే వందల కొలది ఆశీర్వాదాలు దేవుని దగ్గర నుంచి మనం తీసుకోవచ్చు. ప్రియమైన సోదరి సోదరు, ప్రేమకు పరాకాష్ట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ యజ్ఞమే, శిలువ త్యాగం. ఆయన నిన్ను నన్ను ప్రేమించి అయ్యా అమ్మ తన పరలోక మహిమను విడిచి ఆయన దాసుడుగా మారి, దీనుడుగా మారి, దరిద్రుడుగా మారి నీ కొరకు చివరి రక్త పొట్టు వరకు శిలువ మ్రాను మీద నీ కొరకు నా కొరకు దారపోసి. ఒక విషయం చెప్తున్నాను, నీవు నేను ఏమిచ్చినా ఎంత ప్రేమించినా యేసుక్రీస్తు శిలువ మ్రాను మీద చిందించిన ఒక రక్తపు బొట్టుతో సమానమైంది ఏది? అది అట్లుండవలసిందే అన్నాడే. అలాగే యేసుక్రీస్తు కార్చిన ఒక రక్తపు బొట్టుతో మనం ఎంత ప్రేమించినా దానితో సమానం. అదే హైలైట్ అవుతుంది అన్నమాట. నీ ప్రేమ హైలైట్ అవుతుందా? యేసు ప్రభు వారి ప్రేమ హైలైట్ అవుతుందా? యేసు ప్రభు ప్రేమ యొక్క ఆ స్థాయికి అంతగా మనం ప్రేమించలేం. అయితే అవకాశం ఇస్తున్నాడు. అయ్యా నేను అంతగా ప్రేమించాను, నీకు కూడా అవకాశం ఇస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించు. పరమగీతం 7:12 అంటుంది, ప్రియుడా పెందల కాడల రా, మనం పల్లెలకు పోదము, మనం ద్రాక్షావనములకు పోదము. ఆ ద్రాక్షావనములు చిగురించినవో లేవో, ఆ దాడిమ్మ వనములు పూత పట్టినవో లేదో చూతము రమ్ము, అచ్చటనే నా ప్రేమ సూచనలు నీకు చూపు. బా ఏం మాట్లాడండి. ప్రియుడా నాతో కలిసి రా, నీకేం చూపిస్తాను? ప్రేమ సూచనలు నీకు చూపిస్తాను. ప్రియుడా నువ్వు నాతో కలిసి రా. అబ్రహాం అనగలడు, నా ప్రేమ సూచన ఇస్సాకును బలిపీఠం మీద పెట్టి నరికి నేను నీకు చూపిస్తా. ఇదిగో పాపాత్మురాలు అంటుంది, నా ప్రేమ సూచన ముద్దులయ్యా, నా ప్రేమ సూచన అత్తరయ్యా, నా ప్రేమ సూచన కన్నీరయ్యా, నా ప్రేమ సూచన విరిగి నలిగిన మనసయ్యా. దావీదు ఏమన్నా చూపించగలవా ఒక ప్రేమ సూచన? నా ఆస్తి అంతా మొత్తం నీ మందిరం కట్టడానికి అప్పగిస్తున్నానయ్యా. అది ప్రేమ సూచి. దావీదు అసలు యుద్ధాలు చేసింది ఎందుకో తెలుసా? మందిరం కట్టి కొల్ల సొమ్ము కొట్టుకొచ్చి మందిరం కట్టడానికనే. మళ్ళీ మీరు వేరే విధంగా చెప్పబాకండి. ఇది పాత నిబంధన, అది క్రొత్త నిబంధన వేరుగా. దావీదు ఎందుకో ఇంత ఇనుమును పోగు చేస్తున్నావు, ఎందుకు ఇంత ఎత్తడి, ఎందుకు ఇంత బంగారం, గోడవన్లు ఏం చేస్తావు? కూతురు పెళ్లికిస్తావా? కొడుకు పెళ్లి కొరక? లేదా దేనికి అంటే ఒకే ఒక్క ఆశ ఏంటో తెలుసా? జీవము గల దేవుని మందిరము కొరకు ఏమండి నాకు కలిగి ఉన్న మక్కువ చేత ఇదిగో నేను ఇదంతా ఇచ్చాను, నా సొంత బంగారము కూడా నేను ఇచ్చుచున్నాను. నేను దాచిపెట్టుకున్నాను సీక్రెట్ లాకర్లో ఆ పెళ్లి తాలూకా ఉంగరమో లేక ఒక డైమండ్ రింగో, అది కూడా నా దేవుని మందిరం కొరకు ఇచ్చేస్తాను. ఎందుకో తెలుసా? నాకు దేవుని మందిరం అంటే మక్కువ. దావీదు చూపగలడ ప్రేమ సూచి. మనల్ని అడిగాడు అనుకోండి, నీ ప్రేమ సూచన ఏంటి అన్నాడు అనుకోండి, ప్రభువా నేను వర్షం పడితే రానయ్యా, ఎండ పడితే రానయ్యా, మా బంధువులు ఎవరన్నా వచ్చారనుకో ఆదివారం ఎగ్గొడతానయ్యా, కొంచెం బాగోకపోయినా బైబిల్ చదవను ప్రార్థన చేయనయ్యా. మన సూచనలే. యేసుక్రీస్తును మనం అడిగామనుకోండి, ప్రభువా నీ ప్రేమ సూచనేది అంటే మళ్ళీ బరబర లాక్కొని ఎక్కడికి తీసుకెళ్తాడు? కల్వరి కొండ దగ్గరికి తీసుకుని వెళ్ళి ఒక్కసారి నా ప్రేమ సూచన చూడు. అదిగో ముండ్ల కిరీటం, అది ప్రేమ సూచన. ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాను, ప్రేమ సూచన. పిడిగుంతులు తిన్నాను నీ కొరకు, ప్రేమ సూచన. నా రక్తం అంతా కార్చాను నీ కొరకు, ప్రేమ సూచన. నీ కొరకు దరిద్రుడుగా మారిపోయాను, అదే నా ప్రేమ సూచన. నా ప్రేమ సూచన నేను నీకు చూపించగలను, నీ ప్రేమ సూచన నీవు చూపించగలవా? తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం ప్లీజ్. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని మోకరించగలిగితే మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రియమైన సోదరి సోదరుడా, ఈ వార్షిక కూడిక సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు ఎఫెసు సంఘాన్ని మన ముందు పెట్టి మాట్లాడాడు. 7 విషయాల్లో వారు ప్రభు యొక్క మెప్పును పొందిన వారు. వారిలో చాలా ఒప్పులు ఉన్నాయి, ఒకే ఒక్క తప్పు ఎత్తి చూపిస్తున్నాడు. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది.
సోదరుడా సోదరి, చాలా విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు, చాలా విషయాల్లో దేవుని కొరకు ఎన్నో కార్యాలు చేస్తున్నావు, మంచిదే. అయితే ప్రభు నీ అంతరంగంలో ఒక్క లోపాన్ని ఎత్తి చూపిస్తున్నాడేమో, అదే ప్రేమేమో. ఒక్కసారి మనం పరీక్షించుకొని, ప్రభువా నన్ను నీ ప్రేమతో నింపయ్యని చిన్న ప్రార్థన చేస్తున్నా. ఆ ప్రియురాల్లాగా మనం మాట్లాడగలమా? నా ప్రియుడా, నా తోటకు రా అయ్యా, నా సంఘానికి రా, ఇదిగో నా ప్రేమ సూచనలు నేను అక్కడ నీకు చూపిస్తానయ్యా, ఇదిగో నా కానుక ద్వారా నా ప్రేమ సూచన చూపిస్తానయ్యా, ఇదిగో నా కన్నీటి ద్వారా, నా పన్నీటి ద్వారా, నా ముద్దుల ద్వారా, నా ఆరాధన ద్వారా, నా పాటల ద్వారా, నా క్షమాపణ ద్వారా, నా త్యాగము ద్వారా, దేవుని కొరకు నేను చేస్తున్న పనుల ద్వారా నా ప్రేమ సూచనలు నీకు చూపిస్తాను ప్రభువా అని మనం ధైర్యముగా ఆయన ఆహ్వానించగలిగితే ధన్యులం. ప్రియమైన సోదరి సోదరుడు, నిన్ను నన్ను ప్రేమించిన ప్రభు తన ప్రేమ సూచన శిలువ మ్రాను మీద తన ప్రాణత్యాగమే, చివరి బొట్టు వరకు ఆయన చిందించిన రక్తమే. ప్రభువును ప్రేమిద్దాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా విస్తారముగా ప్రేమిస్తానయ్యా, ఎక్కువగా ప్రేమిస్తాను ప్రభువా, అన్నిటికన్నా అందరికన్నా నిన్నే ఎక్కువగా నేను ప్రేమిస్తాను ప్రభువా. నాలో కూడా ప్రేమ తరిగిపోయిందయ్యా, చల్లారిపోయిందయ్యా, నీ ప్రేమతో నన్ను నింపు ప్రభువా. నీ గురించి సువార్త ప్రకటిస్తానయ్యా, నీ గురించి నేను ఏదో ఒకటి చేస్తాను ప్రభువా. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తాను ప్రభు అని ప్రభువుకి ఒక మాట చెప్పి, వాగ్దానం చేసి, ఒక తీర్మానం చేసుకొని ఈ స్థలాన్ని విడిచి వెళ్దాం. జీవాధిపతి పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ మధ్యాహ్న కాలంలో మీరు మా ఎదుటికి తీసుకుని వచ్చిన ప్రతి లేఖనాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. ఎఫెసు సంఘము ద్వారా నాతో మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రం. ప్రేమ విషయంలో లోటు కలిగిన ఆ సంఘాన్ని ఎత్తి చూపుతూ నాతో మాతో మరొకసారి మా ప్రేమను మేము పరీక్షించుకునేలా, పరిశీలించుకునేలా, ఆ మొదటి ప్రేమలో పడేలా మీరిచ్చిన పిలుపును బట్టి, సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తాం. ఆయన ఇంతకాలం ఈ సంఘాన్ని మీరు కాస్తూ, కాపాడుతూ, పోషిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ వచ్చారు, మీకు స్తోత్రం. ఇక మీదటి ఈ సంఘము మేమందరము కూడా నాయన మిమ్మల్ని ప్రేమించే విషయంలో వెనకంజ వేయకుండా ఆ ప్రేమతో నింపబడి మీరు మమ్మల్ని చూసినప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పగలిగిన అనుభవాలు మా అందరికీ మీరు అనుగ్రహించమని, సమస్తమైన ఘనత, మహిమ, ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన దేవుని సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. దయచేసి ఈ బుక్ సేవకులు, విశ్వాసులు, చిన్న పుస్తకమే, చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది, బయట మీకు దొరుకుతుంది, తీసుకోవాలని మనం చేస్తాం. థ్యాంక్ యూ. ఓ పాట పాడుకున్నాం, 2 శరణాలు, తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుందాం. రండి. మాకు తోడుగా నీవంటివి. లాస్ట్ మాకు తోడుగా నీ వంటివి జీవిత యాత్రలు అనేటువంటి పాట పాడుకుంటాం. మాకు తోడుగా నీ వంటివి మాకు తోడుగా నీ వంటివి జీవిత యాత్రలో మాకు
మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించేదా మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో మాతో కూడా ఉందునంటివి మాని మా దేవా మాతో కూడా ఉందునంటివి మాని మా దేవా పరము చేరు పరకు దేవా మమ్ము నడిపెదవు పరము చేరు పరకు దేవా మమ్ము నడిపెదవు మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిండు మనసుతో వెంబడించేదము మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో మేము విడువానంటివి అభయమొసగితివి మేము విడువానంటివి అభయమొసగితివి నీవు చేసిన మేలులకై ప్రభువ కనపరతు నీవు చేసిన మేలులకై ప్రభువ కనపరతు మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించేదం మమ్ము విడువని మా దేవా నిన్ను మనసుతో వెంబడించేదం మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో ప్రకటనలు ఉందా? ఈ మందిరం ఇక్కడ పరిచర్య ప్రారంభించడానికి 1996లో చేంకుర్తి వచ్చారు ఆరాధనకి. యాకోబుల కుటుంబం 96లో వాళ్ళ ఇంట్లో పరిచర్య ప్రారంభించాం. ప్రతి గురువారం సాయంకాలం ప్రార్థన పెట్టేవాళ్ళం. తర్వాత 99లో ఇక్కడ పరిచర్య ఆరాధన పెట్టడం జరిగింది. 99 సరిగ్గా గుర్తులేదు. వారకుడికల మటుకి 96లో ప్రారంభించాం. 97లో తర్వాత ఇక్కడ ఆరాధన అక్కడ జరుగుతూ ఉంది, అక్కడ మందిరం. తర్వాత ఇక్కడ ఒకసారి అన్న పక్క స్థలం అమ్ముతా అంటున్నారు, ఏం చేద్దాం అన్నాడు. డబ్బులుంటే తీసుకోవటం మంచిది కదా, ఒకవేళ అది మందిరమైనా ఇక్కడ సేవకుడికి ఇల్లు అయినా కట్టుకోవచ్చు, అయినా కొనిపెట్టు డబ్బులుంటే అని చెప్పాడు. కొని ముందుగానే పెట్టాడు. కొంతకాలం పరిచర్య జరుగుతూ వచ్చింది. తర్వాత రేగుల మందిరం కూడా కారుతున్నాను, ఈ మందిరం కట్టుకుంటే బాగుండు, అన్ని స్థలాలు చూస్తున్నాడు. మందిరాలు కట్టేది ఆకో, మనం కూడా కట్టుకుంటే బాగుండని ఆశ కలిగింది. సరే, ఆశ కలిగినప్పుడు ఈ స్థలం కొనిపెట్టాడు కదా, ప్రారంభించాలన్నాడు. మందిరాలు ఎప్పుడైనా డబ్బుండి కట్టలేము, డబ్బులు లేకుండానే కట్టాలి మందిరం అన్న నేను. సరే ప్రార్థన చేసి
మొదలు పెడదాం అని చెప్పి ఒకసారి మరి ప్రార్థన చేసి మొదలుపెట్టాం. చాలా డబ్బులు రావాలి. యాకోబుకి హైదరాబాద్ కూడా వెళ్ళాం, డబ్బులు కోరి వాళ్ళు ఇవ్వాల్సి ఉంటే రాలా. ఈ మందిరం మొదలుపెట్టిన తర్వాత ఎవరెవరి డబ్బులన్నీ కూడా వచ్చేస్తాను. 6 నెలల్లో మందిరం అయిపోయింది. ఎన్ని నెలలు? 6 నెలలు. డబ్బులుండి మొదలు పెట్టాల. డబ్బులు లేకుండానే 6 నెలలకైతే ఆ అబ్బాయి కూడా అనుకోలేదు, నేను కూడా అనుకోలేదు. ఎన్ని పెట్టిద్దాం అన్నాడు. డబ్బులు అప్పు చేసి చేయొద్దు, ఒక్కడు కూడా అప్పు మటుకు చేయొద్దు, డబ్బులుంటే చెయ్యి, ఎందుకైనా మంచిదని చెప్పా. సరే, ఇవ్వాల్సినవన్నీ కూడా వచ్చేస్తా ఉన్నాయి. రాని బాకీలు వచ్చినాయి. అందుకే ఈ మందిరం ఇలాగ ఏర్పడింది. కాబట్టి ఈ మందిరం పక్షం ఎన్నో మేలు ప్రభు చేస్తూ వచ్చాడు. మరి ఆరాధన జరుగుతుందో నూతన యెరూషలేము ప్రార్థన మందిరం పేరు పెట్టాం. ఆ పాత మందిరం పేరు గిలగాలని పేరు పెట్టాం. సరే, ఇక్కడ ఈ 3 సంవత్సరాల మీద జరిగి ఇది 4వ సంవత్సరంలో ప్రవేశించారు. అందుకు కృతజ్ఞత కోడిక ఏర్పాటు చేశాడు. కాబట్టి మీరందరూ ఈ కోడికి వచ్చారు కాబట్టి ప్రభు నామములో మీ అందరికి వందనాలు. దానియేల్ రెడ్డి గారు కూడా మనకు మంచి వర్తమానం ఇచ్చాడు. మరి ఆ వర్తమానం మనం విన్నాం. దాన్ని అనుసరించడం చాలా ప్రాముఖ్యం. ప్రేమించే విషయంలో చాలా సంగతులు చెప్పాడు. ఆ సంగతులు చదువుతాడు నాలో కూడా ఒక లోటు అనిపించింది. అవి సరి చేసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఒక మాట చెప్పాడు, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. నాలో ఫలింపని ప్రతి తీగను ఏం చేస్తాడు ఆయన? తీసేస్తాడు. తీసిందాకుండా బాగా బలహీనత ఉందో దాన్ని సరి చేసుకుని ఒప్పుకోవటం మంచిది. ఇది చాలా ప్రాముఖ్యం. ఈ ధన్యత, ఈ అవకాశం ప్రభు మనకి ఇచ్చాడు. ఇంత వివరంగా, ఇంత అర్థంగా దేవుడు మనతో ప్రత్యేకంగా మాట్లాడాడు. కాబట్టి నిర్లక్ష్యం చేయొద్దు, ఇదేముందో అనుకోవద్దు. కాబట్టి పరిశీలన చేసుకొని ప్రభు కొరకు జీవించడం మంచిది. ఎప్పుడు చనిపోయిన దేవుని దగ్గర ఉండే భాగ్యం మనకు దొరకద్దు. ఎన్నిసార్లు గద్దించి నిన్న వారికి ఏముంది మరి తిరిగి లేకుండా హఠాత్తుగా వస్తాం మరణం. దేవుడు ఎందుకు తగిన శిక్షకు శీఘ్రంగా జరగకపోవడం చూసి జనులు భయమిడిచి ప్రవర్తిస్తున్నారని ప్రసంగి రాస్తాడు. చేసిన శిక్షకి ఎమ్మటే జరిగితే మరి చేసేది నాకు ఇది జరిగింది అనుకోండి, మరి జరగకపోవడం కారణం దేవుడు ప్రేమిస్తున్నాడని అర్థం. ఆయన ప్రేమ గొప్పది. దాన్ని సరి చేసుకుని చక్కపరుచుకొని రాను దినాల్లో సేవకులు కానీ, శ్వాసులు కానీ, సంఘ పెద్దలు కానీ ప్రభు ప్రేమను కలిగి మనం సాగిపోవడం చాలా ప్రాముఖ్యం. ఎఫెసు సంఘంలో ఒక్క తప్పే కదా, ప్రేమేగా, ఒకటి వదిలేయచ్చుగా. కాబట్టి పిల్లల ఒక్కటే మన జీవితాన్ని పాడు చేస్తుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకైన దేవాన్ని పాదములు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం, ఆరాధించి ఘనపరుస్తున్నాం. ఏదైనా ప్రత్యేకంగా మీ దాసుని మీరు అభిషేకించి మాట్లాడుతూ ప్రతి మాట కొరకై మీ స్తోత్రాలు, అందుకు ఆరాధించి ఘనపరుస్తున్నాం. నా మటుకు నా జీవితాన్ని సరి చేసుకుని చక్కపరుచుకొని రాను దినాల్లో నీ ప్రేమ పరిచర్య చేయడానికి సాయం చేయండి. ఆ రీతిగా సిద్ధపరచండి. చెప్పడని మాటలు పలుపులను తీసుకురండి. ఎవరు నిర్లక్ష్యం చేయకుండా, ఇప్పుడు కాదులే అనుకోకుండా, రేపటి దినం ముందు కాదని దేవుని వాక్యం సెలవిస్తాం. ఇప్పుడే మిక్కలు అనుకూలమైన సమయం నేడే రక్షణ దినం మీరు సెలవిచ్చారు. ఆ ఒక్కటే ఎఫెసు సంఘ దీపస్తంభాన్ని తీసివేస్తానని సెలవిచ్చారు. అలాంటి పరిస్థితికి మేము గురి కాకుండా నీ ప్రేమ పరిచర్య ఆందోళన చేయడానికి సహాయపడమని సిద్ధపరచమని నూతన యెరూషలేము సంఘాన్ని దీవించండి. రాను దినాలు ఈ పరిచర్య విస్తరించడానికి సహాయం చేయండి.
యాకోబు కుటుంబ బిడ్డలు ఈ సంఘాన్ని మీరు దీవించమని, ఇంతవరకు జరిగించిన పరిచర్య ఫలింపులను తీసుకురమ్మని, ముందున్న పరిచర్య కొరకు సిద్ధపరచమని మరొకసారి వచ్చిన దైవ సేవకులు, సంఘస్థులు, ఆయన స్నేహితులు, దయల తండ్రి పెద్దలు వచ్చిన వారందరిని బట్టి మరొకసారి స్తుతిస్తూ గణపరుస్తూ యేసు ప్రభు నామను బట్టి స్తుతించి ప్రార్థించడి వేడుకొనుచున్నాము తండ్రి. యాకో ప్రకటన చేస్తాడు, మీకు వాట్ ఆఫ్ ట్యాంక్ చెప్తాడు, ఆశీర్వాద ప్రార్థన పౌలస్ అని చేస్తాడు. ముగించుకుందాం. చేరొచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలు. మరి ప్రార్థించిన రీతిగా దేవుని చావకులు, మరి అనేక మంది చావకులు అందరూ ఇది నా రాగలిగినందుకై మరి యొక్క ప్రభుకి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈ కూడికి ఎంతతో ముగించబడింది. మీ అందరికీ ప్రేమ భోజనం ఏర్పాటు చేయబడింది. భోజనం చేసి ప్రతి ఒక్కరు వెళ్ళాలి అని మీకు మనం చేస్తున్నాం. కాకపోతే మా పరిచర్య కొరకు, మా యొక్క ఈ సంఘం కొరకు ఇంకా రానున్న దినాల్లో అనేకమైన ఆత్మలు సంఘంలో చేర్చబడినట్లుగా, ప్రభు సహాయం చేయనట్లుగా మా సంఘం కొరకు, మా పరిచర్య కొరకై ప్రార్థన చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. మీరు లేచిన తర్వాత చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత అందరు ఇక్కడ లైన్లుగా కూర్చుంటారు భోజనాలకి. మరి భోజనం చేసుకుని వెళ్ళాల్సిందిగా మీకు మనం చేస్తున్నాం. ఎవరైనా కూర్చోలేని వాళ్ళకి టేబుల్ చేస్తారు, అందరికీ లేవు టేబుల్స్. కాబట్టి కూర్చోలేని వాళ్ళు వరకే ఆ టేబుల్ బయట వేస్తారుగా, లోపల సరిపోద్దిగా. సరే, లోపల కానీ బయట కానీ మరి వేస్తారు. మీరు లేచినట్లు మీకు భోజనం ఏర్పాటు చేస్తారు. ఆశీర్వాదం ప్రార్థన. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటకు, తన మహిమ ఎదుట ఆనందంతో నిర్దోషులుగా నిలబెట్టుటకు శక్తిగల మన రక్షకుడును అద్వితీయ దేవుడును ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యం అధికారమును యుగములకు పూర్వం ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి వచ్చిన వారికి సంఘస్థులకు దైవ సేవకులకు సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. జోనరా